పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి. ఆయనకి వెన్నుపోటు రాజకీయాలు కానీ ముందు ఒకటి మాట్లాడి తర్వాత వెళ్ళి ఇంకోటి మాట్లాడి నీ గురించి ఒకటి చెప్పి పక్కకెళ్ళి ఇంకోటి చెప్పడం నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఏమి చేయలేదు. ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది వారికి ఉంది. యాక్చువల్గా అబౌవ్ 15 అండ్ బిలో 30 వాళ్ళ మీద తెలుగులో చాలా ఎక్కువ ప్రభావం చూపించింది. అప్పట్లో మార్నింగ్ షో మ్యాట్ని అయిపోయి మళ్ళీ ఫస్ట్ షో సేమ్ వాళ్ళందరూ చూసిన తర్వాత కూడా అంత జనం బయట ఉన్నారు. అంత క్రేజ్ని ఇప్పటివరకు ఏ సినిమా, ఎందుకంటే పాలిటిక్స్కి వచ్చాడు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటారు. బట్ కళ్యాణ్ బాబుకి అది ఆ రోజు నుంచి ఉంది. మీ వాడు చాలా పెద్ద కమ్యూనిస్ట్ ఇవన్నీ మాటలు మాట్లాడతారు అట్లా కాదు అది ఇది అని చెప్పి చాలా మంది. ఎందుకంటే జనసేన ఫ్లాగ్ చూసినా కూడా అదే కైండ్ ఆఫ్ ఒక థాట్ వస్తుంది అనమాట. అంటే చెగువీర లైఫ్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు. బుక్స్ చాలా చదువుతారు కదా. ఓకే సినిమాల వరకు వస్తే ఆయన ఎప్పుడు స్వామి వివేకానంద సూత్రాన్ని ఎక్కువ ఫాలో అయ్యారు. మీరు చూసుకుంటే ఈజ్ అగ్రెసివ్, ప్యూర్ హార్టెడ్, 100% ప్యూర్ హార్ట్. ఎందుకంటే మృదు స్వభావం, చాలా మృదు. అంటే అది ఎంత మృదువో చెప్పలేము మనం. నాకు కొంచెం థిక్ ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అని ఒక డైలాగ్ చెప్పింది. నా ఆవేశం ఏదో ఆవేశం కాదు, దానికి అది ఆలోచన పూరితమైన ఆవేశం అని చెప్పడం అనేది అనిపిస్తుంది. సినిమా, పాలిటిక్స్, వ్యక్తిత్వం యాక్చువల్గా కళ్యాణ్ బాబుకి ఆ మూడు ఒకటే లైన్లో ఉంటాయి. ముస్లిం ఫ్యామిలీస్ ని పిలిచి వాళ్ళ ముందే దీని గురించి డిస్కస్ చేశారు. ఆయన క్లారిటీ ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కి వ్యతిరేకం కాదు. తమిళనాడు పాలిటిక్స్ ని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆయన ఎక్కడెక్కడైతే క్యాంపెయిన్ చేశారో అవన్నీ గెలిచారు. 2019 ఎలక్షన్స్ లో వారికి ఒకటే సీట్ వచ్చింది కదా. ఒకటే సీట్ వచ్చింది. మాకు పవన్ కళ్యాణ్ అంటే ముందు తర్వాత ఎవరు లేరు అనే కల్ట్ ఫాలోయింగ్ ఆయన సంపాదించుకున్నారు. ఒక అడుగు వెనుకేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అని ఆయన పోరాడుతూనే ఉన్నారు కదా. ఆయన వదిలేదు. యాక్చువల్గా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు అంత పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. ఇన్ఫాక్ట్ కళ్యాణ్ బాబు పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండింది. మళ్ళీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మెగా పాడ్కాస్ట్ అని చేశాము, అంటే కొన్ని ఎపిసోడ్స్ చేశాము. అయితే కొంతమంది ఏంటంటే అన్నయ్య గురించి చేశారు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చేయండి అని అడిగారు. సో ఉజ్వల్ గారిని మళ్ళీ ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పైన ఒక పాడ్కాస్ట్ చేస్తాం. నమస్తే ఉజ్వల్ గారు. నమస్తే, అందరికీ నమస్తే. మిమ్మల్ని కాదు నన్ను కూడా చాలా మంది అడిగారు, అన్న ఏందన్నా నువ్వు బాస్ గురించి చేస్తున్నావు, కళ్యాణ్ బాబు గురించి చేయట్లేదు అంటే దానికి టైం రావాలి అన్న. ఇది వచ్చింది. ఓకే ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం డిస్కస్ చేయాలంటే చాలా 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 ఉంది. అంటే మనము చిరంజీవి గారి విషయంలో ఏంటంటే మీరు చెప్పారు పాలిటిక్స్ గురించి మీరు డిస్కస్ చెయ్యను అన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే పాలిటిక్స్ వీ కెన్ డిస్కస్. ఎందుకంటే సో అంటే ఫస్ట్ ఈ దీంట్లో ఏం తెలుసుకోవాలంటే మూవీస్ గురించి ఆల్మోస్ట్ నాకు కూడా తెలుసు. చిరంజీవి గారు అంటే ఓకే, వారు 1960s లో మూవీస్ స్టార్ట్ చేశారు. 76, 77 లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చారు. 78 ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఓకే, బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే నాకు తెలుసు, ఎందుకంటే వారు ఫస్ట్ మూవీ తర్వాత ఏమేమి మూవీస్ చేశారు కొంత నాలెడ్జ్ ఉంది నాకు. సో ఫస్ట్ నాకు ఏం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలనుంది. అంటే వారు మూవీస్ ఒకవైపు అండ్ ఆల్సో ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది వారికి ఉంది యాక్చువల్గా. అది అంటే అది ఇట్లా న్యాచురల్గా వచ్చేసింది అది. సో అది ఎలా సాధ్యమైందంటారు? మనం డిప్యూటీ సీఎం గారి తాలూకా మాట్లాడతాం. అది వ్యక్తిత్వం అని అన్నారు కదా. మూవీస్ గురించి మీకు తెలుసు అని అన్నారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ కానీ పర్స్పెక్టివ్స్ కానీ, నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న పరిచయం ఆయనతో ఉన్న, నేను ఆయన 2-3 సార్లు పర్సనల్ గా కలిశాను. మిమ్మల్ని పర్సనల్ గా ఐడెంటిఫై చేస్తారా? చెయ్యరు, బట్ కలిసినప్పుడు మా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ కానీ నాకు ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా ఒక యూనిక్ అండ్ ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు హిస్ క్యారెక్టర్ అని అన్నాం కాబట్టి మనము ఫస్ట్ సినిమాల నుంచే వస్తాను నేను. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది. ఓకే. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సినిమా అనేది ఆయన క్యారెక్టర్ ఒక ఎక్స్టెన్షన్ లాగానే ఉండేది ఎప్పుడు. ఎలా అయితే పాలిటిక్స్ ఆయన క్యారెక్టర్ కి ఎక్స్టెన్షన్, సినిమా కూడా ఎప్పుడు కళ్యాణ్ అన్న క్యారెక్టర్ కి ఒక ఎక్స్టెన్షన్ లాగానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా తీసుకుంటే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరో చిరంజీవి వాళ్ళ తమ్ముడు అంటారా అనేదే ఫస్ట్ ఆయనకి ఉన్న ఒక ఐడెంటిటీ. నేను కూడా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు జెమినీ టీవీలో వాటిలో ఎవరో చిరంజీవి తమ్ముడు అంట, చేతుల మీద నుంచి కార్లు ఎక్కినాయంట,
గుర్తుందో లేదో నాకు తెలియదు. తమ్ముడు మూవీలో ఉంది. తమ్ముడు మూవీ కాదు, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలోనే ఉంది అది. ఉందా? ఫస్ట్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలోనే ఉంది అది. ఓకే ఓకే ఓకే. తమ్ముడు మూవీలో ఆయన తొలి ప్రేమకి కల్ట్ ఫాలోయింగ్ వచ్చి స్టార్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి తమ్ముడు మూవీలో చాలా కనపడింది అనమాట. బట్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలోనే ఉంటుంది. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో ఏమవుతుంది అంటే సినిమాను ఒకసారి మళ్ళీ చూస్తే సినిమాలో సందర్భం అందుకే చెప్పేస్తాను. ఆ సినిమాలో హీరో హీరోయిన్ మధ్యలో ఒక ఛాలెంజ్ ఉంటది అనమాట. అంటే కళ్యాణ్ గారి క్యారెక్టర్ కి ఆయన సుప్రియ గారి క్యారెక్టర్ మధ్యలో చిన్న ఛాలెంజ్ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళిద్దరికి ఒక టిఫ్ ఉంటది అనమాట, ఒక చిన్న ఫ్రిక్షన్ లాంటిది ఉంటే ఛాలెంజ్ చేస్తుంది. చేస్తే నా చేతి మీద 30 కార్లు ఎక్కించుకుంటాను ఛాలెంజ్ అంటే, నువ్వు చేతి మీద 30 కార్లు ఎక్కించుకుంటే నేను బట్టలు మొత్తం కాలేజ్ అంతా తిరుగుతాను. అలాంటి ఒక సీన్ ఏదో ఉంటది అనమాట. అంటే ఇసుక ఉంటది కదా, దాన్ని బ్రిక్స్ అన్నిటి ఇట్లా కొట్టాలి, తలతర కొట్టాలి, చేతి మీద నుంచి కారు ఎక్కించుకోవాలి, ఇట్లాంటిది ఏదో ఒక చిన్న ఛాలెంజ్ ఉంటది. అది నిజంగానే చేశారు ఆయన. చేసినప్పుడు అక్కడ వచ్చి ఏం లేదంటారు, కార్ టైర్ లో గాలి లేదంట, అసలు ఊరికే అంతా పుట్టిగా ఫేక్ అంట, అది ఇది అని ఒక చిన్న పుకార్ లాంటిది వచ్చింది. నేను చూడలేదు సినిమా, నాకంటే ఆ సినిమాకి అయితే పోతాం కానీ వాళ్ళ తమ్ముడు సినిమా అన్ని మనకెందుకు నేను చూడలే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ కళ్యాణ్ బాబు 3 సినిమాలు నేను థియేటర్లో చూడలేదు, 3 చూడలేదు. గోకులంలో సీత చూడలేదు. సుస్వాగతం మాత్రం చాలా బాగుంది అని చెప్పిన తర్వాత అప్పుడు కేబుల్ టీవీలో వేసారు సుస్వాగతం. అప్పుడు చూసారు, భలే ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా అని అనిపించింది. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నేను చాలా ఏళ్ల వరకు చూడలేదు. కానీ నాకు క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే కళ్యాణ్ బాబు మీద, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా అయిపోయిన తర్వాత ఇట్లా పుకార్లు వస్తుంటే రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అందరినీ పిలిచి అక్కడ ఏదైతే సినిమాలో వేసారో అక్కడ ఆయన చేసి చూపించారు. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా, దానిలో నేను బ్లాక్ బెల్ట్ అవన్నీ ఒరిజినల్ గానే చేశానని చెప్పి చూపించడం కోసం ఆయన ఒక రియల్ గా లైవ్ ఒక ఇన్సిడెంట్ చేసి దానిలో ఇటుకలన్నీ పగలగొట్టడము, తలతోటి అవి కొట్టడం అవన్నీ చేసి చూపించారు. నిజంగానే మీరు చూసారా? అది టీవీలో టెలికాస్ట్ చేశారు. టీవీలో టెలికాస్ట్ చేసినప్పుడు నేను చూశాను. లైవ్ గా ఉన్న ఆడియన్స్ అందరూ థ్రిల్ అయిపోయారు. అంటే ఫస్ట్ టైం ఒక పర్సన్ సినిమా ఇండస్ట్రీలో, నాకు తెలిసి ఒక సుమన్ గారి తర్వాత భానుచంద్ర గారి తర్వాత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వచ్చి ఒక యూనిక్ గా ఒకటేదో చేసింది. అక్కడ ఒక చిన్న ఒక గుర్తింపు వచ్చిందరే ఇతను ఫేక్ కాదు, ఇతను ఒరిజినల్ అనేటట్టు ఏదో ఒకటి. నా లైఫ్ లో నేను ఫస్ట్ బంగొట్టి చూసిన సినిమా తొలి ప్రేమ. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు తొలి ప్రేమ రిలీజ్ అయితే అందరం కలిసిపోయాం. అది 7th డే అనుకుంటా, అసలు లేరు థియేటర్ లో, జనం లేరు. మేము వెళ్ళి కౌంటర్ లో టికెట్స్ తీసుకున్నాం. సినిమా చూసి ఒక్కసారి నాకు విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది మనిషి మీద. ఏంది అసలు ఇంత బాగుంది సినిమా ఇది అంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండింది అనమాట సినిమా చూస్తున్నప్పుడు. అంటే ఆ టైంలో నేను కూడా ఫ్రెండ్స్ అందరితో బంగొట్టి తిరగడం, చదవంటే ఇంట్రెస్ట్ లేకుండా, యాజ్ ఐ టోల్డ్ ముందు నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చి వాటి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోదాము, ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదని తిరుగుతున్న టైంలో చదువు అనేది కాదు, ప్రతి ఒక్క మనిషిలో వేరే ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం కనుక బయటికి తీసుకొస్తే లైఫ్లో గొప్ప స్థానానికి వెళ్తాము. ఫస్ట్ మన లైఫ్లో గోల్కి వాల్యూ ఇవ్వాలి అని చెప్పిన సినిమా తొలి ప్రేమ. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ మళ్ళీ దాంట్లో. అంటే ప్రేమ, నిజమైన ప్రేమ త్యాగం కోరుకుంటుంది. నువ్వు దీనికోసం ఎన్నో కలలు కన్నావు, నీకోసం నేను ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నువ్వు అనుకున్న సాధించుకోనరా, నేను వెయిట్ చేస్తాను నీకోసం అనే ఒక పాయింట్ ఏదైతే ఉంది కదా, అది చాలా మంది మైండ్ సెట్ ని మార్చింది అప్పట్లో. కరెక్ట్. అదొక చాలా చాలా ప్రభావితమైన సినిమా అని చెప్పాలి. మనకి శంకర్ గారి సినిమాలు ఎట్లయితే ఒకే ఒక్కటి భారతీయుడు ప్రభావితం చేస్తే, తొలి ప్రేమ అనే సినిమా అప్పుడున్న టీనేజ్ లో వాళ్ళు కానీ అబౌవ్ 15 అండ్ బిలో 30 వాళ్ళ మీద తొలి ప్రేమ చాలా ఎక్కువ ప్రభావం చూపించింది అప్పట్లో. అంటే ప్రేమిస్తే మనము వాళ్ళు కోల్పోతామేమో ఒక అభద్రతా భావం నుంచి వాళ్ళ లక్ష్యానికి మనం విలువిస్తే మళ్ళీ మనకి వెనక్కి వస్తారేమో వాళ్ళు అనే ఒక భావన కలిగించి మైండ్ సెట్ ని కంప్లీట్ గా మార్చిన సినిమా అనమాట. ఆ తర్వాత నా కళ్ళ ముందు చూశాను తొలి ప్రేమ ఎట్లా పెరిగింది అంటే అసలు ఇంకా అన్ఇమాజినబుల్ అన్నమాట. నాకు గుర్తుండి హిమాయత్ నగర్ లో ఏదో కాలేజ్, నాకు ఎగ్జాక్ట్ గా కాలేజ్ పేరు సెయింట్ జాన్స్ అలాంటిది కాలేజ్, సెయింట్ జోసెఫ్స్. ఆ ప్రిన్సిపల్ ఒకసారి సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చేసారు ఆయన. ఎందుకంటే ఆ రోజు 10 మంది వచ్చారు, కాలేజ్ లో 250 స్ట్రెంత్ అంటే 10 మంది వచ్చారు. ఓకే, ఎక్కడున్నారు వాళ్ళందరూ అంటే తొలి ప్రేమ సినిమాకి వెళ్ళారని వెళ్ళిస్తే 240 మెంబర్స్ ఫ్రమ్ వన్ సింగిల్ కాలేజ్ ఆ థియేటర్ లో ఉన్నారు సంధ్యా 17. ఆ తర్వాత ఇట్స్ అ ఫినామినా అన్నమాట, ఇట్స్ అ హిస్టరీ. 100th డే రోజు నాకు బాగా గుర్తుంది, ఇంకా 100th డే రోజు సంధ్యా 70 సంధ్యా 35 ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్ ఉండేది కదా, మీకు గుర్తుందో లేదు, ఓడియన్ 70 ఓడియన్ 70 ఓడియన్ డీలక్స్, మినీ ఓడియన్ 5 థియేటర్లలో సినిమా షో వేస్తే ఇంకా 5 థియేటర్ల జనం బయట వెయిట్ చేస్తున్నారు సినిమా చూడడానికి.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ షో, మార్నింగ్ షో కాదు. మార్నింగ్ షో మ్యాట్ని అయిపోయి మళ్ళీ ఫస్ట్ షో సేమ్ వాళ్ళందరూ చూసిన తర్వాత కూడా అంత జనం బయట ఉన్నారు. అంత క్రేజ్ ఇప్పటివరకు ఏ సినిమా చూడలేదు. నేను చూడలేదు, నేనైతే చూడలేదు. 5 థియేటర్ల జనం బయట వెయిట్ చేస్తున్నారు సినిమా చూడడం కోసం. ఇట్ వాజ్ అ ఫినామినా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తమ్ముడు, ఆ సినిమా కూడా అలాగే. అంటే చదువుకోవద్దురా అని చెప్పలేదు, చదువు లేకపోతే సూసైడ్ చేసుకోకూడదు, చదువు లేకపోతే జీవితంలో ఇంకొకటి ఏదో ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, అది గుర్తిస్తే మనం చాలా గొప్ప స్థాయికి వెళ్తాము అని చెప్పడానికి ఆ సినిమా దోహదపడింది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే మనకి జోజితా వహీ సికందర్ అని ఒక మూవీ ఉంది ఆమిర్ ఖాన్, ఒక రకంగా దాని ఇన్స్పిరేషన్ విత్ కిక్ బాక్సర్ టైప్ ఆఫ్ నరేషన్. అంటే కిక్ బాక్సింగ్ అనేది అప్పుడు వ్యాండమ్ కిక్ బాక్సర్ ఫేమస్. సో జోజితా వహీ సికందర్ టెంప్లెట్ లో కిక్ బాక్సర్ పెట్టుకొని ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో చేశారు. ఆ తర్వాత బద్రీ, తర్వాత ఖుషి. ఇప్పుడు మనం ఇవన్నీ చూసుకుంటే వీటన్నిటిలో కూడా కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? కాలేజ్. నాట్ జస్ట్ కాలేజ్, నీతి, యువతకు ఒక మంచి సందేశం. ఇప్పుడు మీరు తమ్ముడు సినిమా తీసుకుంటే ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అని ఉంటుంది. ఐఎమ్ జస్ట్ అ ట్రావెలింగ్ సోల్జర్ అని ఒక సాంగ్ ఉంటుంది కదా, దానిలో ఏం చెప్తారు అంటే, నన్ను చూసి మీరు అందరూ ఇదే నిజం అని అనుకుంటున్నారు, బట్ నాకు వేరే ఇంకొకటి ఉంది, నా లోపల ఒక ఎనర్జీ ఉంది అని చెప్పేసి ఉంటుంది. లుక్ అట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అండ్ ఐ వండర్ వాట్ ఐ కెన్ బి, ఐఎమ్ జస్ట్ అ ట్రావెలింగ్ సోల్జర్ అండ్ ఐ కెన్ బి ఆల్ ఐ కెన్ బి బట్ రైట్ నౌ అని చెప్పి ఒక ఇంగ్లీష్ సాంగ్. అప్పట్లో అసలు ఇంగ్లీష్ సాంగ్ అనేది తెలుగు ఫిలిమ్స్ లో, తెలుగు సినిమాల్లో నాకు తెలిసి అయితే ఏ సినిమాలో లేదు, అసలు ఇంపాసిబుల్. అసలు ఆయన పోట్లాడి ఉండాలని చెప్పి ఆయన పెట్టించిన సాంగ్ అది. ఇప్పుడు ఆయన ఆ సినిమాకి ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ గారు అని చెప్పి చాలా సీనియర్ ఎడిటర్. ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ, ఒక 2 years బ్యాక్ జరిగిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, ఫైట్స్ సాంగ్స్ మాత్రం కళ్యాణ్ గారు స్పెసిఫిక్ గా ఆయన వచ్చి కూర్చొని ఆయన కొరియోగ్రఫీ చేసి ఆయన ఎడిటింగ్ చేయించుకునేవారంట. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి. ఇన్ఫాక్ట్ చాలా కొత్త టైప్ ఆఫ్ ఎడిటింగ్ కట్స్ వీళ్ళకి ఆ పర్స్పెక్టివ్ ఆయన ఇచ్చారట. మార్తాండికే వెంకటేష్ గారు సీనియర్ మోస్ట్ ఎడిటర్. ఏంది ఎన్టీ రామారావు, రాఘవేంద్రరావు గారి సినిమాల దగ్గర నుంచి ఎడిటింగ్ చేసుకున్న ఆయన ఒక రకంగా కళ్యాణ్ గారు నాకు గురువు అని చెప్పాలని ఆయన అనే మాట కూడా ఆయన వాడారు. ఇన్ఫాక్ట్ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అసలు ఎవరు ఒప్పుకోలేదండి, వద్దు ఆ ఇంగ్లీష్ పాట ఎవరికి అర్థం కాదు అంటే, మీరు ఒకసారి ఆలోచించండి, అక్కడ ట్రైనింగ్ జరుగుతుంటే లేరా పరిగెత్తరా అని చెప్తే చాలా వినడానికి అంత బాగోదండి, ఇది మీరు నా మాట, ఇది నన్ను నమ్మి పెట్టండి బాగుంటుంది అని చెప్పి. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వీరు ఫస్ట్ నుంచి కూడా సాహసం చేసేవారు, అంతే కదా? ఎక్స్పెరిమెంట్స్ అని కాదు, అదే నేను వ్యక్తిత్వం గురించి అని అడిగారు కాబట్టి నేను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అక్కడికి ఆ పాయింట్కి వస్తానండి. సో తమ్ముడులేమో ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్, బద్రీలేమో ఐఎమ్ అన్ ఇండియన్ అని ఒక సాంగ్ ఉంటుంది. అవును, నార్త్ ఆర్ సౌత్ ఆర్ పూరా పశ్చిమ్ వెన్ యూ సే ఐఎమ్ అన్ ఇండియన్. ఎందుకంటే అసలు ఈ నార్త్ సౌత్ దిక్కుల గురించి ఎందుకు మాట్లాడతాం మనము, ఈ విభేదాలు ఎందుకు? పక్కన మన స్త్రీలను చేర్చే అసాంఘిక శక్తులు ఉన్నప్పుడు మనం దీనికోసం ఇట్లాంటి చిన్న ఇలాంటి నీచమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసమో మనం పోరాడాల్సింది, మనకి ఇంకా చాలా గొప్పది ఉంది అని చెప్పేసి ఆ బద్రీ సినిమాలో. తర్వాత ఖుషీలో ఏ మేరా జహాన్ అని అండ్ మెసేజ్. ఇప్పుడు నాకు మీ వెంట్రుకలన్నీ వెంట్రుక వాసిలో నరికిన నాకు మీ తలల కోసం కోయడం పెద్ద పని కాదు, కానీ చంపడం కంటే కూడా బ్రతకడం ఇంపార్టెంట్ అని ఒక టైప్ ఆఫ్ మెసేజ్ ఇచ్చి ప్రీ క్లైమాక్స్ లో ఫైట్ ఉంటది కదా. సో వీటన్నిటిలో మనకి ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిత్వం కనపడుతూ ఉంటుంది. అంటే స్టోరీని తన ఆలోచన విధానం అనుకూలంగా మార్చుకునేవారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఖుషీలో మనకు సీన్ ఉంటది, వాళ్ళందరూ టీజ్ చేస్తుంటారు భూమికని, కొడతారు, కొట్టి చెప్తారు అరే ఏంట్రా ఇది అని చెప్పి మళ్ళీ ఒక మెసేజ్ ఇస్తారు. అండర్ కరెంట్ గా ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు పాటలు తీసుకుంటే బాలు సినిమా, నెక్స్ట్ గుడుంబ శంకర్ సినిమా చేశారు, జానీ గుడుంబ శంకర్. జానీ సినిమాలో కూడా నారాజుగా అక్రమాన్నే కానీ, రాబోయే మా కంట్రీకి కానీ ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఏంటంటే సమాజానికి ఏదో చెయ్యాలి అని ఒక తాపత్రయం ఉన్నది అని ఎట్లా చూపిస్తుంటే, ఇప్పుడు తర్వాత గుడుంబ శంకర్ సినిమా తీసుకుంటే లే 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 ఇవ్వాలే లే, అది మోటివేషనల్ సాంగ్. బాలు సినిమాలో ఇంతే ఇంతే ఇంతే, ఆలోచిస్తే అంతా ఇంతే, కన్ను ఇంతే, కను పాప ఇంతే, లోకంలోతూ చూడాలంతే, మబ్బుల్లోన దాగుంది కాయ పండు కనిపెట్టాలి నువ్వే, సారీ మబ్బుల్లోన దాగు, అట్లాంటి ఒకటి లిరిక్ ఉంటుంది. మబ్బుల్లోన దాగుంది చినుకో తుఫాను పసిగట్టాలి ముందే, లోకంలో మంచోళ్ళు ఎవరో ముంచోళ్ళు ఎవరో కనిపెట్టి ఎదగాలంతే, ఈ మట్టిలోని వజ్రం చూడు
అలాంటిది ఒక పాట ఉంది. అది రాయించుకున్నారు ఆయన. అంటే ఒక హీరో నో అంటే ఆ పాటలు రావు కదా. సో ఎక్కడో ఒక నీతి చెప్పాలి. నాకు తెలిసి ఆయన చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది స్వామి రామకృష్ణ పరమహంస గాని, స్వామి వివేకానందది ఆయన చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బెంగాల్ సంబంధించిన ఫిలాసఫర్స్ కానీ, ఎందుకంటే ఈ ఖుషీలో మొత్తం బెంగాలీ మాట్లాడతారు చాలా చోట్లలో. కరెక్ట్. ఇలాంటివన్నీ చాలా కొత్తగా అనిపించింది అందరికి. ఎందుకంటే అప్పటిదాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకలాగా వెళ్తుంటే కళ్యాణ్ గారు వచ్చి కంప్లీట్ గా మార్చేశారు. అంటే ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఫైట్స్ మీరు ఆయన ఫైట్ చూస్తే రాయి తీసుకొని కొడతాడు, రాయి తీసుకొని చేతులు ఏదైనా ఉంటే దాన్ని కొట్టడం, తీసుకెళ్లి గోడ కొట్టడం, చాలా రియలిస్టిక్ ఫైట్స్ ఉండేవి. అండ్ మార్షల్ ఆర్ట్స్ అనేది కమర్షియల్ స్పేస్ లో చాలా బాగా మళ్ళీ తీసుకొచ్చింది. అంటే సుమన్ గారు, భానుచంద్ర గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు మార్షల్ ఆర్ట్స్. బట్ ప్రాపర్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వచ్చి ఒక ఫైట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక కమర్షియల్ స్పేస్ లో ఒక స్టార్ చేసింది కళ్యాణ్ గారు అని చెప్పాలి. ఇప్పుడు ఖుషీలో రెండు తీసుకొని ఇట్లా అని చెప్పేసి ఆ బ్యానర్ ఫైట్ ఉంటుంది కదా ఒకటి. అవును, ఆ ఫైట్ లో అసలు ఆయననే అడిగి పెట్టించుకున్నారంట ఫైట్. ఆయననే కంపోజ్ చేశారు ఆ ఫైట్. ఓకే ఓకే. దాని ఎడిటింగ్ కూడా ఆయన దగ్గర నుండి చేయించారంటే ఇది ఇట్లా కావాలి, ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పి ఎడిటింగ్ చేయించుకున్నారు. సో ఒక చెప్పాలి అంటే హీస్ ఎ ట్రెండ్ సెటర్. అందుకే గబ్బర్ సింగ్ లో ఉంటది కదా, నేను ట్రెండ్ ఫాలో అని సెట్ చేస్తానని. అది నిజంగా ఆయన పాటిస్తారు కాబట్టి. ఎందుకంటే మనకి జానపదాలన్నింటినీ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకొచ్చి చాలా పాపులర్ చేసింది కళ్యాణ్ గారు అనే చెప్పాలి. ఎందుకంటే తమ్ముడు సినిమాలో కానీ, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి అని అట్లాంటిది ఒకటి కానీ, తర్వాత ఖుషి సినిమాలో ఆడువారి మాట, బై బై ఏ బంగారు రమణమ్మ, అట్లాంటివి ఒక జానపదాలను తీసుకొచ్చి దాన్ని కమర్షియల్ స్ట్రీమ్ లో చేసుకుంటూ పాత తెలుగు సినిమా పాటలు రీమిక్స్ నాకు తెలిసి ఆయనే స్టార్ట్ చేశారు. జానీ మూవీలో కూడా ఒక సాంగ్ ఉంది, రాబోయి మా కంటే లేదు, జానీ మూవీలో కంటే కూడా ఖుషీలో ఫస్ట్ ఉంది కదా ఆడువారి మాటలకు ఉంది. ఆ తర్వాత జానీ మూవీలో 2 పాటలు ఉన్నాయి. మనందరం ఈ రైతీ అని అనుకుంటాం, బట్ యాక్చువల్లీ రాబోయి మా కంట్రీకి బావా లైఫ్ ఉన్నది, బొంబడి లైఫ్ ఉన్నది అని చెప్పి ఒక సాంగ్ ఉంటది. ఎంఎస్ నారాయణ గారు తాగేసి ఉంటే ఆయనని టీజ్ చేస్తూ ఒక పాట ఉంటది. అది ఒరిజినల్ గా చాలా పాత పాట. సావిత్రి గారు, ఆర్ నాగేశ్వరరావు గారు పాట ఉంటది, రావు ఈ మా ఇంటికి. డ్రైవర్ రాముడు సినిమాలో సాంగ్, డ్రైవర్ రాముడు కాదు అది దొంగరాముడు సినిమాలో సాంగ్ అది. రాబోయి మా ఇంటికి మా మాటున్నది, మంచి మాటున్నది అని చెప్పి ఉన్న సాంగ్ ని ఈయన రీమిక్స్ చేశారు. సో ఈయన వ్యక్తిత్వం గురించి చెప్తే ప్రతి సినిమాలో అట్లనే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ అనమాట. అంటే అది ఎప్పుడున్నా కానీ ఒక ఏదో చేయాలనిపించేది బంగారం సినిమాలో టైటిల్ సాంగ్. రా 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 బంగారం, నీకు పోటీ లేనే లేదు బంగారం, ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నా నువ్వే అసలు బంగారం, 10 మంది మెచ్చేవాడే మెలి బంగారం. మీరు ఆ లిరిక్స్ చూడండి, చెత్తకపోరు. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా, నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చేయవద్దురా, పక్కవాడి జోలికి ఎప్పుడు నువ్వు పోనే పోకురా, అడ్డం వచ్చినోడి టాపు లేపి మరీ చూపరా, ఎంత ఎత్తునున్నా అరెబండ కొండ కాదురా. ఇంత డీప్ గా లిరిక్స్ ని గుర్తుపెట్టుకోవడం అనేది ఎట్లా సాధ్యం? నాకు ఇష్టం కాబట్టి ఆ లిరిక్స్ నాకు చాలా ఇష్టం. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఎలా అయితే చిరంజీవి గారు నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నన్ను ఇన్స్పైర్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఇన్స్పైర్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసి ఒక మంచి మెసేజ్ చెప్పడము కమర్షియల్ స్ట్రీమ్ లో పాసిబుల్ అవుతుంది. మన ఫిలాసఫీ, స్వామి వివేకానంద అనే ఆయన గురించి ఎంతమంది కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ హీరోస్ మాట్లాడారండి. స్వామి రామకృష్ణ పరమహంస గురించి ఎంతమంది మాట్లాడారు. ఒక పాటలో అట్లా వెళ్ళి రావడము ఆ సినిమా బ్యాక్ డ్రాప్ గురించి వేరు. కానీ ఈయన ఖుషీలో బలవంతంగా అది నాకు కావాలి అని చెప్పి తీసుకొచ్చి దాన్ని అందరూ యాక్సెప్ట్ చేసేలాగా చేశారు. 4 మజుందార్, సిద్ధు సిద్ధార్థ రాయ్, స్వామి రామకృష్ణ, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి చేయడం ఆయన చేశారు. అండ్ నాకు తెలిసి భారతదేశ సినీ చరిత్రలో భారత్ మాతాకి జై అని చెప్పి ఒక ఫంక్షన్ ప్రారంభించి ఒక ఫంక్షన్ క్లోజ్ చేసి, ఏది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాకుండా ఆడియో ఫంక్షన్ ఉన్నప్పుడు, ఆడియో ఫంక్షన్ లో భారత్ మాతాకి జై అని చెప్పి దాని గురించి కొంతమంది కామెంట్ చేస్తే, భారత్ మాతాకి జై అంటే చాలా మంది అడుగుతున్నారు భారత్ మాతాకి జై అని చెప్పేసి, నువ్వు పుట్టిన భూమికి సెల్యూట్ చేయకుండా నీ బతుకెందుకు అని చెప్పేసి ఆయన దాని గురించి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు పుట్టిన దేశానికి, నువ్వు పుట్టిన భరతమాతకి నువ్వు జై కొట్టకుండా ఏం చేస్తున్నాం మనం? అంటే పాలిటిక్స్ లో రాకముందా? పాలిటిక్స్ ఏంటి అసలు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ బ్యాక్. ఓకే ఓకే, లాంగ్ బ్యాక్. అది
పాలిటిక్స్ అనేది జనసేన అనేది యువరాజ్యం వాజ్ 2007. ఐమ్ టాకింగ్ అబౌట్ 2004-5. ఓకే ఓకే 3-4-5 లో కూడా మాట్లాడుతున్నాను నేను. హిట్టులున్నా ఫ్లాప్లున్నా మనిషి మెంటాలిటీ ఎప్పుడు మారలేదు. అందరితో ఒకటేలా ఉన్నారు. నేను చాలా మందితోటి ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను కొంతమందితో మాట్లాడాను. కానీ నేను బట్ దే వర్క్ క్లోజ్లీ విత్ కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబుతో చాలా క్లోజ్ గా పనిచేశారు. ఒక సినిమాకు 2 సినిమాలకు. ఎవరినైనా మీరు అనే పిలుస్తారు. నువ్వు అని ఎవరిని అనరు ఆయన. ఎవరినైనా మీరు అనే పిలుస్తారు. ఆయన మెమరీ పవర్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరన్నా ఆయనకు నచ్చితే, ఎగ్జాంపుల్ కి పంజా సినిమా అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది అనమాట. నేను చెప్పచ్చు, నేను అడిగాను ఆయన చెప్పచ్చు. నాకు తెలిసిన ఒక అన్న పంజా సినిమాకి వర్క్ చేశారు. కళ్యాణ్ గారు వచ్చి ఆయన అడిగారంట, సార్ ఇట్లా నాకు డైలీ 7:30 అని కాల్ టైం చెప్తున్నారు, షూటింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, ఒకవేళ కనుక షూటింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యేట్లుంటే నాకు కరెక్ట్ టైం చెప్తే నేను వచ్చేస్తాను అని అన్నారంట. దేనికి అని అడిగితే ఆయన డైలీ పొద్దున్న లేచి మెడిటేషన్ యోగా చేసుకొని వస్తారు షూట్కి. ఎవ్రీడే మెడిటేషన్ యోగా చేస్తారు ఇప్పటికీ. ఓకే. సో అది చెయ్యాలి అంటే నేను 2.5 hours ముందు లేచిపోయాను. 7 o'clock షూటింగ్కి రావాలంటే నాకు అది 1.5 hour ప్రాసెస్. ఆయన ఆల్మోస్ట్ 1 hour మెడిటేషన్ చేసేవారు. సో మెడిటేషన్ చేసి నేను రావాలి అంటే నేను ఇంకా 2.5 hours ముందు లేవాలి, నాకు నిద్ర కొంచెం సరిపోవట్లేదు, కాబట్టి కాల్ టైం కరెక్ట్గా చెప్పండి మీరు అని చెప్పి ఒక అన్నకి చెప్పారు. ఆయన పేరు అరవింద్ అన్న. ఓకే. సో అరవింద్ అన్న ఎప్పుడు ఆయన కాల్ టైం చెప్పేవారు. పంజా సినిమాలో ఎలా 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 నాలో అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ అది మొత్తం కలకత్తా, అది కూడా కోల్కతా షూటింగ్, మొత్తం కోల్కతా బ్యాక్డ్రాప్. అది అక్కడ ట్రామ్ ఉంటది కదా, ఆ ట్రామ్ లో షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ సినిమాటోగ్రాఫర్ కింద కూర్చోండి కనపడుతున్నారు మీరు అంటే వీళ్ళందరూ ఆ ఫుట్పాత్ దగ్గర కూర్చున్నారంట, ఫుట్ బోర్డింగ్ దగ్గర. మనకు తెలిసిగా ట్రామ్స్ ఫుట్పాత్ పక్క నుంచి వెళ్తాయి. అక్కడ ఒకతను చాలా లావు ఉండి ఆయన కాలు బయట వేలాడుతుంటే సడన్ గా ఆ ఫుట్పాత్ కి ఫుట్ బోర్డ్ కి మధ్యలో కాలు ఇరుక్కుపోయి ఆయన కింద పడిపోయాడు. ఏం పర్లేదు అని అంటే అరవింద్ అన్న పరిగెట్టుకుంటూ వెళ్ళి, షార్ట్ జరుగుతున్నాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన తీసుకొని ఫస్ట్ కార్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఇంకో 3-4 days షూటింగ్ జరుగుతుంటే కళ్యాణ్ బాబు వచ్చి నాతో వర్క్ చేయ అరవింద్, నువ్వు నా దగ్గరకు వచ్చేసి నేను నాతో వర్క్ చేయను అని చెప్పారంట. ఓకే సార్ అర్థం కాలేదు సార్ అంటే, లేదు సార్ బేసికల్గా నేను ఒక ఫ్రీ బాడీని నేను ఎవరితో వర్క్ చేయనని చెప్పి అన్న అది ఇప్పటికీ బాధపడుతుంటాడు. ఆ రోజు కళ్యాణ్ బాబు పిలిస్తే నాకు ఆ ర్యాష్ మెంటాలిటీ తోటి నాకు అర్థం కాక నువ్వు అని చెప్పాను, ఎస్ అని చెప్తే బాగుండదని ఇప్పటికీ నేను రిగ్రెట్ అవుతా ఉంటాను. ఇద్దరు వెరీ ఫ్యూ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్, దట్స్ వన్ ఆఫ్ దెమ్ అని చెప్తుంటాడు. ఎందుకు అని అంటే యూఆర్ వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్. నా చుట్టూ క్లీన్ హార్టెడ్ పర్సన్స్ ఉంటే నేను చేయాలనుకున్న పనులు ఇంకా తొందరగా చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పారట. ఓకే ఓకే. ఈయన చేయలేదు పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ సైరా సినిమాకి అన్న చేశారు, అరవింద్ అన్న ప్రొడక్షన్ ఇట్లా చేశారు. అప్పుడు కళ్యాణ్ బాబు వచ్చారట సెట్కి. వచ్చినప్పుడు అరవింద్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా మీరు అని అడిగాడంట ఆయన. అంటే ఆయన వ్యక్తిత్వం చూడండి, ఆ రోజు అరవింద్ గారు అన్న ఈ రోజు కూడా అరవింద్ గారు అని పిలిచారు, అరవింద్ ఎలా ఉన్నావు అని అడగలేదు. ఓకే ఓకే. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇన్సిడెంట్స్ అని చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత 2000 ఆ టైంలో ఖుషి, ఆ టైంలో ఆయన పెప్సీ యాడ్ చేశారు. గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ పెప్సీ యాడ్ అప్పటిదాకా ఒకలాగా ఉంది, ఆ ఒక్క యాడ్ ఒకలాగా ఉంటుంది. ఓకే. అండ్ ఐ థింక్ హీ హాజ్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫర్ దట్. ఎందుకంటే సినిమాల్లో కూడా కళ్యాణ్ బాబు ఫైట్స్ విషయంలో కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ, సాంగ్స్ విషయంలో కానీ అన్నిట్లో ఆయన ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. చాలా పుస్తకాలు చదువుతారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు విపరీతంగా చూడడం అలవాటు. ఇంటర్నేషనల్ సినిమాని విపరీతంగా చూసేశారు ఆయన. మీరు పంజా సినిమా ఇంటర్వ్యూలు చూస్తే దానిలో ఉంటది. హాలీవుడ్ డైరెక్టర్ ఒక ఆయన ఒక మూవీ తీయడం కోసం ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆయన బ్లడ్ అమ్మితో బ్లడ్ అంతతో వచ్చిన డబ్బులతో సినిమా తీశారు. స్పానిష్ డైరెక్టర్, పేరు గుర్తురట్లేదు సారీ. సో ఆయన చెప్తారు. సో అండ్ ఆయనకి జపనీస్ డైరెక్టర్ అకిరా కురోసావా అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళ కొడుకు అకిరా నందన్ అని పేరు పెట్టుకున్నారు. అకిరా పేరు ఎందుకని చెప్పి చాలా మందికి, నాకు తెలిసి అయితే తెలుసో తెలీదో నాకు తెలియదు, బట్ రీజన్ ఏంటంటే ఇది, ఆయనకి అకిరా కురోసావా సినిమాలు అంటే పిచ్చి. యాక్చువల్లీ జానీ సినిమా కూడా అకిరా కురోసావా గారి సినిమా ఇన్స్పైర్ అయ్యి తీసిన సినిమానే. ఓకే. అకిరా నందన్ అని పెట్టుకున్నాడు. అండ్ హీఈస్ వెరీ లాయల్ పర్సన్. నా అనుకునే వాళ్ళకి ఆయన చాలా లాయల్గా ఉంటారు. అండ్ ఆయన దగ్గర ఉండే వాళ్ళు కూడా చాలా మంది లాయల్ గా ఉంటారు, ఎందుకంటే ఆయన అట్లా ట్రీట్ చేస్తారు అందరినీ. 2006-07 ఆ టైంలోనే నూర్ మొహమ్మద్ గారు అని ఒక ఆయన గారు, ఇప్పుడు లేరు ఆయన, 3-4 years బ్యాక్. ఆయన కళ్యాణ్ బాబు బర్త్డే రోజు 5 పేద జంటల పెళ్లిళ్ళు చేశారు. అంటే ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి కష్టమవుతుందో ఈయననే డబ్బులు పూల్ చేసుకొని నూర్బాయి జొరాస్ట్రియన్ క్లబ్ లో 5 జంటల పెళ్లిళ్ళు చేశారు. అసలు కళ్యాణ్ బాబు జనరల్ గా ఫంక్షన్స్ కి రావడం ఆయనకి ఇష్టం ఉండదు.
మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, చాలా తక్కువ. ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అంటే ఒకటి వేరే వాళ్ళు సఫర్ అవుతుంటే నేను సెలబ్రేట్ చేసుకోవడం అనే ఒక పాయింట్ అయితే, ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు. రెండోది ఏంటి అంటే ఈయన చూడడం కోసం వచ్చే ఫ్యాన్స్ అందరినీ ఆయన అకామిడేట్ చేయలేదు. అది కూడా కరెక్ట్. అది కెపాసిటీ 5,000, 10,000, 1,00,000 అనుకుందాం, కానీ 10 లక్షల మంది ఉన్నారు. మిగతాలందరూ పోలీసుల దగ్గర దెబ్బలు తినాలి, అది ఆయనకు నచ్చదు. ఆయన జనరల్ గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు, ఆయనకి ఇష్టం ఉండదు. కానీ ఒకే ఒకసారి ఆయన ఒక సెలబ్రేషన్కి వచ్చింది ఆ రోజు మాత్రమే, నూర్బాయ్ కోసం వచ్చి. ఆయన ఓపెన్ చెప్పాను, నేను వచ్చిందంటే నూర్బాయ్ కోసం, నూర్బాయ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఈ అకేషన్కి వచ్చానని చెప్పి ఆయన అటెండ్ అయ్యి వెళ్ళారు. మీకు గుర్తుంది, ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు ప్రజారాజ్యం టైంలోనే కదా, దానికంటే ముందు. ఇంకా ప్రజారాజ్యం అప్పటికి అనౌన్స్ చేయలేదు అనుకుంటా, ప్రజారాజ్యం కంటే కొంచెం ముందు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు ప్రెస్ వాళ్ళకి, నేను ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది నూర్బాయ్ అని చెప్పారు. నాకు తెలిసి చాలా రేర్ అకేషన్స్ ఉంటాయి అనమాట అట్లా. ఒక స్టార్ హీరో ఒక ఫ్యాన్ నన్ను ఇన్స్పైర్ చేశాడు ఇది చేయడానికి అని చెప్పి చాలా రేర్ అకేషన్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి ఒక ఫ్యాన్ కారణం. ఏం చెప్పారంటే నూర్బాయ్ ఆయన చాలా పేద వ్యక్తి, కానీ అలాంటప్పుడు కూడా ఆయన సమాజానికి ఏమైనా చేయడానికి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఆయనకున్న ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడు ఆయన ఆపలేదు. కాబట్టి ఆయన చూసి నేను ఇన్స్పైర్ అని చెప్పి ఆయన మీడియా ముందే చెప్పారు. చెప్పాక నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్పుడు ఒక మీటింగ్ అయితే పిలిచారనమాట, బాగా యాక్టివ్ గా తిరుగుతున్న వాళ్ళందరూ పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళ పాత ఇంట్లో పై సెల్లార్ లో కూర్చున్న జరిగేవి అనమాట ఈ మీటింగ్స్ అని. అక్కడ ఒక చిన్న స్టేజ్ లాగా ఉండి ఇట్లా ఉంటే ఒక 40-45 మంది వచ్చారు ఆ రోజు, 40-45 మెంబర్స్. ఇక్కడ నేను, అక్కడ కళ్యాణ్ బాబు, ఇద్దరం నేల మీద కూర్చున్నాం. మిగతా అందరు కుర్చీలో కూర్చున్నారు. మీ ఇద్దరం నేల మీద కూర్చున్నాము. వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది కాదు వాళ్ళు చెప్పింది ఇది అని, చాలా ఏళ్ల నుంచి మా ఇద్దరికి పరిచయం వ్యక్తిలాగా మాట్లాడుకుంటున్నాం మేము ఇద్దరం. లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ హ్యాపెన్ బిట్వీన్ అస్. అంటే అది ఎట్లా ఉండింది అంటే, నేను ఒక పాయింట్ చెప్పగానే టక్మని చూశాను, అదే నేను ఈ పాయింట్ చెప్దాం అనుకున్నా, నేను చెప్పేసావే అని ఒక సెన్స్ ఉంటది కదా. ఇంకొకటి ఏదో నేను చెప్పాలనుకుంటుంటే అనే లోపల చెప్తే నేను ఇట్లా చూసాను, మేము ఇద్దరు ఒకరినొకరు ఇట్లా చూసుకుంటాం. అలా 45 నిమిషాల పాటు వాళ్ళు ఎవరో ఏదో చెప్తే నేను అట్లా కాదు మనం ఇది అది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్లా చూసి నవ్వుతా ఉన్నాడు నన్ను. అరే ఎవరో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, డామినేట్ చేస్తున్నాడు. ఆయనకు చాలా నచ్చింది. క్లారిటీ ఆఫ్ థాట్ అంటున్నాడు, నాట్ అబౌట్ డామినేషన్. ఆయన డామినేట్ చేసిన సీన్ ఉన్నాడు మనకి లేదు. అప్పటికే ఆయన వెళ్ళినట్టు నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు, అప్పటికే ఆయన చాలా పుస్తకాలు చదివారు, సమాజాన్ని చూశారు. ఇంటరాక్షన్ చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఎవరో చాలా ఇంప్రాక్టికల్ గా చాలా చెప్తున్నారు. నాకు అసలు ఏందిరా ఇది, అసలు కొంచెమన్నా ఆలోచిస్తున్నారా మీరు, చెప్పేటప్పుడన్నా ఉండాలి కదా అని. అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాము. నేను వాళ్ళతో మాట్లాడుతూ వెనకాల ఒక బోర్డు ఉంది అనమాట, వైట్ బోర్డు. ఆ వైట్ బోర్డు మీద ఆయన అసలు ఏమనుకుంటున్నాను అన్న విజన్ ఏంటి అనేది నేను చూశాను. చదివినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో నేను కంపల్సరీ ఒక పెద్ద మెంబర్ అవ్వాలి, దీనికోసం ఫుల్ కష్టపడాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్, సమాజానికి ఏదో చెయ్యాలి అని ఒక మంచి ఆలోచన ఉంది ఆయనకి, దీనికి కంపల్సరీ కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్ డిసైడ్ అయ్యాను. ఎందుకు అంటే అప్పటికే ఆయన సత్యాగ్రహి అనే సినిమా చేస్తానని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను ఒక 3-4 ఇట్ వాజ్ ఇన్ 2005 ఆ టైంలో నేను అరే సీఎం అంటే కామన్ మ్యాన్ అని ఒక సినిమా కథ రాసుకొని దానికి ఏమేమి చేస్తే బాగుంటుంది, అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి నేను ఒక 20-25 పేజ్ నోట్స్ రాసుకున్నాను అనమాట. ఇవన్నీ అడ్రస్ చేయాలి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అని చెప్పి రాసుకున్నాను. 70-80% ఆఫ్ వాట్ ఐ రోట్ వాజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ దట్ బోర్డ్. సో నాకు థాట్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, ఆరా మ్యాచ్ అవుతుంది, ఇంతో నేను పని చేయాలి, గ్యారంటీ అది ఫిక్స్ అని చెప్పి ఫార్మ్స్ ఇచ్చి మీరు ఫిల్అప్ చేయండి మళ్ళీ వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతే రాస్తూ ఉన్నాను. క్యాస్ట్ అని చెప్పి అన్నారు, ఇండియన్ అని రాశాను. రిలీజన్ అంటే హ్యూమానిటీ అని రాశాను. ఆ ఫామ్ పక్కకు తీసుకొని ఎవరు రాశారు ఇది అని అడిగాడు. చేయలేకపోయినా ఒక స్మైల్ ఇచ్చి రేణుదేశాయ్ గారిని చూశారు. చూసి వాళ్ళిద్దరు ఏదో కళ్ళతో ఏదో సైన్ చేసుకున్నారు, అయిపోయింది. ఇంకా తెలుసు కదా మన వాళ్ళందరూ ఫోటో అని ఎగబడుతున్నారు ఆయన మీద. వద్దా అని అడిగారు. వద్దా అంటే వచ్చిన పని ఏంటి, నేను
కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ గురించి, ఆ సంస్థలో ఏం పనులు చేయాలని చెప్పడానికి వచ్చినప్పుడు అది చేసుకొని పోవాలి, కానీ ఫోటో తీసుకోవాలంటే ఇక్కడికి రావాలి, మళ్ళీ ఎప్పుడైనా తీసుకొచ్చేది ఇది ఆ సందర్భం కాదు, సమయం కాదు, నేను తీసుకోను అని చెప్పారా మీరు? అట్లే మాట చెప్పాను. ఓకే, ఇదే మాట కళ్యాణ్ ఇట్లా నన్ను చూసి ఇట్లా అంటే వచ్చిన పని అది కాదు, నేను చెయ్యను, నేను వచ్చి దీనికోసం అని చెప్పి ఇమ్మీడియట్ గా రేణు దేశాయ్ గారు పక్కకు పిలిచి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు తెలుస్తున్నా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు అందరితో. 40 మంది ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు అని చెప్పేసి నువ్వు కరెక్ట్ మాట్లాడితే ఎంతమంది శత్రువులు అవుతారని నీకు తెలుసా? నిజం మాట్లాడడానికి శత్రువులు అవుతారని భయపడితే ఎప్పటికీ నిజం మాట్లాడలేము, కాబట్టి నాకు అవసరం లేదు, నిజమే మాట్లాడతానంటే నువ్వు మా కోర్ టీంలో పనిచేయి, ఈ టీంతో కాదు, నువ్వు మా కోర్ టీంతో పనిచేయి, ఒక 1 month తర్వాత మేము నీకు నెంబర్ ఇచ్చే కదా, ఫోన్ చేస్తాం నీకు, నువ్వు వచ్చి మా కోర్ టీంతో పనిచేయి, ఎవ్రీ సండే రావాలి, నువ్వు కోర్ టీం ఒకటి ఉంటుంది, 5-10 మంది కంటే ఎక్కువ ఉన్నారు, నువ్వు వాళ్ళతో వచ్చి పనిచేయాలి, కళ్యాణ్ గారు చెప్పిన మాట అని చెప్పారు. ఓకే, మా ఇద్దరికి అనిపించింది నిన్ను చూసిన తర్వాత, ఇంత 40 మంది వస్తే ఒకళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు దొరికితే చాలా అనుకున్నాం, యు ఆర్ దట్ పర్సన్ అని చెప్పారు. ఇంకా తర్వాత ప్రజారాజ్యం ఇట్ టుక్ ఎ డిఫరెంట్ టర్న్. ఓకే, సో నేను ఏమన్నానంటే ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ ఏంటి అంటే, తెలంగాణలో అప్పుడు ఫ్లోరోసిస్ ప్రాబ్లం అని కూడా వచ్చింది, అంటే వాటర్ సరిగ్గా లేక చాలా మంది నల్గొండ ఏరియాలో, దాని మీద ఆయన అప్పుడే పోరాటం చేశారు. అవును, గుర్తుంది నాకు. అలాంటిది తెలిసింది ఒక ట్రెండ్, తెలియనివి చాలా ఉన్నాయన్నమాట. ఆయన అప్పుడు మేము కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఈ సంస్థ స్టార్ట్ చేశాను అని చెప్పి మేము మామూలుగా ఇంటరాక్షన్ ఆయన చెప్పారు. నేను ఒక 1 lakh బైక్ తీసుకొని, నా ఒంటి మీద ఒక 1.5-2 lakhs డ్రెస్ వేసుకొని, ఆ తాజ్ కృష్ణ డౌన్లో అట్లా వెళ్తా ఉంటే ఒక అబ్బాయి నన్ను ఎప్పుడు ఇట్లా చూసేవాడు. నేను ఒకసారి బైక్ ఆపి ఏంటి అంటే, నాకు కూడా ఇట్లా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు నా మైండ్ చేంజ్ అయిపోయి, నేను బట్టల కోసం ఇంత ఖర్చు పెడుతున్నానా, ఇది తప్పు అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. చాలా సెలబ్రేషన్స్ అట్లా నాకు అనిపించి నేను ఆపేసుకున్నాను. క్రిమినల్స్ అనే వాళ్ళని ఎవరో తయారు చేయము, మన సమాజం తయారు చేస్తుంది, బికాస్ వీఆర్ డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. వాడికి ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు అట్లా చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతో చేసింది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పారు అనమాట. ఆ తర్వాత 1 month టైం ఇచ్చారు. అది 1 month లో నేను ఏం చేశాను అంటే, వాళ్ళు ఏం నాకు టాస్క్ ఇవ్వలేదు ఏం చేయాలి. నేను మా ఏరియాలో ఉన్న అన్ని కాలేజెస్కి వెళ్ళి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫు నుంచి మేము వచ్చాము, వాళ్ళు ఆ సంస్థలో పనిచేయడానికి వాలంటీర్స్ కావాలని అడిగారు, వీళ్ళు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఒక 150-200 మెంబర్స్, ఒక 10 కాలేజెస్కి వెళ్ళి 200 మెంబర్స్ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఓకే, ఆ తర్వాత వెళ్తే ఇంకో ఈ ప్రజారాజ్యం డిస్కషన్ అది వచ్చి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆపేశారు ఆయన. ఆ తర్వాత ప్రజారాజ్యం నుంచి యువరాజ్యం, వి నో దట్ వాట్ హ్యాపెండ్. అండ్ దెన్ ఆయన జనసేన స్థాపించిన పొలిటికల్ ఎలా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అనేది మనకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో అది కేవలం ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కాదు, చాలా మందికి ఇప్పుడే మాట్లాడుతున్నాడు, ఎందుకంటే పాలిటిక్స్కి వచ్చాడు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటారు. బట్ కళ్యాణ్ బాబుకి అది ఆ రోజు నుంచి ఉంది. గ్రౌండ్ అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఎలాంటి హెల్ప్ చేయాలి, మనము ఏం చేస్తే బాగుంటుంది, నా పరిధిలో నేను ఏం చేయగలుగుతాను. ఎందుకంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించినప్పుడు ఇంటర్వ్యూలో చూసుకుంటే కూడా ఆయన ఏదైతే మాట్లాడారో ఈ రోజు కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు. కరెక్ట్. ఆయన చేయాలనుకుందే చెప్తారు, చెప్పాలనుకుందే చేస్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సౌత్ ఇండియాలో రజనీకాంత్ గారి తర్వాత అట్లా ఒక మనిషి ఉన్నారు అంటే అది కళ్యాణ్ బాబే. అట్లీస్ట్ పొలిటికల్ గా నేను మాట్లాడుతున్నాను. పొలిటికల్ డయాస్పోరాలో ఈజ్ 1 person హూ యాక్చువల్లీ మీన్స్ వాట్ హీ సేస్. మిగతా వాళ్ళు అట్లా కాదా అంటే నేను దాని గురించి నేను డిస్కస్ చేయలేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ హిమ్, అందుకనే చెప్తున్నాను. ఆ రోజు నేను ఏదైతే విజన్ బోర్డ్ అని ఆయన వేసుకున్నది ఇప్పుడు చూశానో, ఇప్పుడు అదే చేస్తున్నాను. ఆయన ఏం తేడా లేదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చదివింది కనుక నా జ్ఞాపక శక్తి కరెక్ట్ గా ఉండి నాకు గుర్తుంటే ఆ రోజు ఏం చూసారో ఈ రోజు ఆయన అదే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూసిన తర్వాత దాంట్లో మెయిన్ ఏంటంటే చెగువేరా గురించి, లైక్ ఆయన ఫొటోస్ పెట్టడం కానీ, తర్వాత జనసేనకు సంబంధించినటువంటి అంటే ఏదైనా సభలు జరిగినప్పుడు చెగువేరా ఫొటోస్ యూజ్ చేసుకోవడం, ఇవంతా అంటే ఏమనుకున్నానంటే, నేను పర్సనల్గా ఏమనుకున్నాను, వారికి కమ్యూనిస్ట్ మెంటాలిటీ ఉందేమో అనుకున్నాను. బట్ అంటే ఇప్పుడు చూస్తే లైక్ ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ ఉన్నారు. అందుకనే ఈ ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమైంది. నాతో చాలా మంది ఆర్గ్యూ కూడా చేశారు. ఏం కాదు, మీ వాడు చాలా పెద్ద కమ్యూనిస్ట్, ఇవన్నీ బాటలు మాట్లాడతారు, అంత కాదు, అది ఇది అని చెప్పి చాలా మంది. ఎందుకంటే జనసేన ఫ్లాగ్ చూసినా కూడా అదే కైండ్ ఆఫ్ ఒక థాట్ వస్తుంది అనమాట. అదే చెప్తున్నాను నేను. అంటే దట్ ఈస్ హిస్ స్టాండ్. ఇప్పుడు చెగువేరా అనే ఆయన ఉన్నాడు. చెగువేరా ఇస్ నాట్ అ కమ్యూనిస్ట్ బేసికలీ. I don't know if he's a communist or not. He fought against the tyranny of the landlords. Okay. If that is called communism, then nothing wrong in that అని అంటాను. క్యాపిటలిస్టులకి, ల్యాండ్లార్డ్స్ కి వాళ్ళు చేస్తున్న అత్యాచారాలకి వ్యతిరేకంగా చెగువేరా పోరాడాడు, కానీ ఆయన కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఎప్పుడు ఆయన ప్రొక్లెయిమ్ చేసుకున్నట్టు నాకైతే తెలియదు. ఓకే.
ఐ నెవర్ రెడ్ అబౌట్ చెగువెరా సేయింగ్ దట్ ఈజ్ అ కమ్యూనిస్ట్. నేను చదివిన దాంట్లో అయితే చెగువెరా కమ్యూనిస్ట్ అని ఎక్కడ చెప్పుకోలేదు. అతను ఒక ఫ్రీ స్పిరిటెడ్ సోల్. అతను యాక్చువల్గా ఆయన ఈజ్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్. అక్కడి నుంచి ఆయన మోటార్ సైకిల్ మీద ఫిడెల్ కాస్ట్రో ఇంకా అతను ఇద్దరు వెళ్తూ ఆ మెక్సికన్ కంట్రీస్ లో వాళ్ళు ఇబ్బంది పడుతుంది చూసి ల్యాండ్ లార్డ్స్ మీద యుద్ధం చేయాలని చెప్పి అట్లా వెళ్తూ ఫిడెల్ కాస్ట్రో పక్కకు వచ్చేసిన, ఇతను మాత్రం వెళ్ళిపోయి తర్వాత చనిపోయాడు. ఓకే. సో ఇస్ వార్ వాస్ మోర్ మిలిటరీ బేస్డ్, ఆర్మీ బేస్డ్ ఫైట్ అగేన్స్ట్ క్యాపిటలిజం. సో ఇఫ్ దానికి ఒక కమ్యూనిజం అని పేరు పెడతామా పెట్టమా అనేది నాకు తెలియదు. అంటే చెగువెరా లైఫ్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు. బుక్స్ చాలా చదువుతారు కదా ఇప్పుడు. ఓకే ఓకే. సి ఇప్పుడు నేను చెప్తుంది కాదు, ద సో కాల్డ్ రాజ్దీప్ సరదేశాయ్ హూస్ ది అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఆయన చెప్పిన మాట ఇది. ఓకే. వెన్ హీ వెంట్ అండ్ ఇంటర్వ్యూడ్ పవన్ కళ్యాణ్ గారు, హీ ఆస్క్డ్ హూ ఇస్ ద పొలిటీషియన్ హూ ఇన్స్పైర్స్ అండ్ మోటివేట్స్ యూ ద మోస్ట్. మీకు ఎవరంటే ఎక్కువ ఇన్స్పిరేషన్ అంటే ఆయన చెప్పిన పేరు ఏదంటే ఒకసారి గెస్ చేయండి. చెగువెరా. శ్రీ జయప్రకాష్ నారాయణ. ఓకే. ఈయన షాక్ అయిపోయాడంటే జయప్రకాష్ నారాయణ జనసంఘ్ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ ఓకే. ఆయన గురించి మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్ బాబు ఆయన గురించి మాట్లాడారు. సో వీ కాంట్, ఇప్పుడు ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అని మనం చెప్పలేము ఆయన మీద. ఆయన చాలా పుస్తకాలు చదివేవారు, చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలకి ఎక్కువ టైం కేటాయించారు. సో ఆయన మీద చెగువెరా ప్రభావం ఎంత ఉందో, భగత్ సింగ్ గారి ప్రభావం ఎంత ఉందో, మహాత్మా గాంధీ అనే ఆయన ప్రభావం ఎంత ఉందో, లేకపోతే మన జయప్రకాష్ నారాయణ గారి ప్రభావం ఎంత ఉందో, ఎవరి ప్రభావం ఎంత ఉందని చెప్పడం ఎవరి వల్ల కాదు. కానీ సినిమాల వరకు వస్తే ఆయన ఎప్పుడు స్వామి వివేకానంద సూత్రాన్ని ఎక్కువ ఫాలో అయ్యారు. మీరు చూసుకుంటే ఎవ్రీవేర్ హీ సెడ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ యూ. స్వామి వివేకానంద ఏమన్నారు, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అని చెప్పి ఇప్పుడు అనేవారు. దాన్ని చాలా ఎక్కువ శాతం కమర్షియల్ స్పేస్ లో ఎక్స్ప్లోర్ చేసిన వ్యక్తి కళ్యాణ్ బాబు అని అనిపిస్తుంది. అంటే వీరు ఏదైనా మూవీస్ లో వివేకానంద గురించి అదే చెప్పారు కదా, స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్ అండ్ చార్ మజుందార్ అండ్ వన్ అండ్ ఓన్లీ సిద్ధు సిద్ధార్థ రాయ్ అనే డైలాగ్ వస్తుంది. దానిలో స్వామి వివేకానంద గురించి చెప్తారు ఆయన, రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్తారు. అండ్ మెడిటేషన్ యోగా చేస్తారు అంటే ఐ డోంట్ థింక్ కొద్దిగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉందంటే చేస్తారని నేనైతే అనుకోవట్లేదు, నాకు తెలియదు. చాలా ఫస్ట్ నుంచి చాలా స్పిరిచువల్ ఆయన. ఫస్ట్ నుంచి స్పిరిచువల్ మాస్టర్స్ ఎక్కడ ఉన్నారో ఆయన అక్కడికి వెళ్ళి, నా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు ఆయన, వాళ్ళ గురువు గారు ఒక ఆయన ఉండేవాళ్ళు అక్కడ విద్యానగర్ లోనో శివం రోడ్ లో ఎక్కడ. కళ్యాణ్ బాబు అక్కడికి వచ్చి సాధన చేసి ఆకలేస్తుందంటే వాళ్ళ ఇంట్లోనే చపాతీ చేస్తే తినేసి మళ్ళీ సాధన చేసేవాడు. అవర్స్ టుగెదర్ ఆయన చాలా రోజులు మెడిటేషన్ చేశారు. మీకు ఒక వ్యక్తిలో అంత ఆరా, ఈ మెడిటేషన్ పవర్ లేకపోతే వస్తుందని నేను అనుకోవట్లేదు. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. ఈయనలో ఆరా ఇస్ బికాస్ ఆఫ్ మెడిటేషన్ అని అంటే ప్రాబబ్లీ అంటే అదే రీజన్ అయి ఉండొచ్చు. మోదీ గారికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ర్యాప్ అనేది దాని నుంచి వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆ రీజన్ వల్ల మోదీ గారికి కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అండ్ రీజన్ ఏంటి అంటే కళ్యాణ్ గారికి వెన్నుపోటు పడవడం తెలియదు. ఆయనకి వెన్నుపోటు రాజకీయాలు కానీ ముందు ఒకటి మాట్లాడి తర్వాత వెళ్ళి ఇంకోటి మాట్లాడి నీ గురించి ఒకటి చెప్పి పక్కకెళ్ళి ఇంకోటి చెప్పడం నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఎప్పుడు చేయలేదు. ఈజ్ అగ్రెసివ్, ప్యూర్ హార్టెడ్, 100% ప్యూర్ హార్ట్, అగ్రెసివ్, డెఫినెట్ గా అగ్రెసివ్. తాను నమ్మిన వాళ్ళ గురించి, తాను ప్రేమించిన వాళ్ళని కానీ, తాను నమ్మిన సిద్ధాంతాలు కానీ, తాను బాగా అభిమానించే వాళ్ళ గురించి కానీ ఎవరన్నా పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన కౌంటర్ రిటర్న్ ఇమ్మీడియట్ గా ఇస్తారు. ఎగ్జాక్ట్ గా ఆ రీజన్ వల్లనే నేను చిరంజీవి గారి పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడానని చెప్పి కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడడానికి దానికి కారణం అదే. ఎందుకంటే మృదు స్వభావం, చాలా మృదు, అంటే అది ఇంకా ఎంత మృదువో చెప్పలేము మనం. మృదు స్వభావం కూడా చూసి చీచి ఏంటి ఇంత మృదువుగా ఉన్నాను నేను, ఇంకా బాగా మృదువుగా ఉండాలి కదా చిరంజీవి గారిని చూసి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఒక స్థానాన్ని సంపాదించుకొని నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడే ధన్యుడి సుమతి అనే పథకాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు ఆయన. ఎందుకు ఒకళ్ళని పరిశ్రమలో ఒక మాట పోతే పోనీ వదిలేద్దాం, ఆయన ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన ఎప్పుడు ఏమనలేదు. కరెక్ట్. కానీ కళ్యాణ్ బాబు అట్లా కాదు, ఒకటి అంటే ఇమ్మీడియట్ గా నువ్వా నేను అంటాను. ఎందుకంటే పద్మభూషణ్కి మెగా సత్కారం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లో మోహన్ బాబు గారు కొంచెం ఏదో చిరంజీవి గారి గురించి ఏదో అంటే తమ్ముడు మోహన్ బాబు అని చెప్పి నేను స్టేజ్కి వచ్చి అక్కడే ఇచ్చేసాను. సో ఆయన మెంటాలిటీ అది ముందు నుంచి నేను చెప్పా కదా, నాకు కనెక్ట్ అవుతాయి. కొంచెం రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ రిబెలియస్ మైండ్ సెట్. సి ద ప్రాబ్లమ్ ఇస్ దట్
కొంచెం రెవల్యూషనరీ మైండ్ సెట్ ఉన్నా, రిబెలియస్ మైండ్ సెట్ ఉన్నా, మన వాళ్ళందరూ వాళ్ళు కమ్యూనిస్టులు అని చెప్పేసి ఒక ముద్ర వేసేయడమో, లేకపోతే కమ్యూనిస్టులు వీడు మావాడే అని ఓన్ చేసుకోవడమో చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే ఫీల్ దట్ రిబెలియన్ మెంటాలిటీ ఇస్ ఫర్ కమ్యూనిస్ట్, దే ఫీల్ దట్ దే ఓన్ దట్. సో కళ్యాణ్ బాబు రిబెలియస్ గా రెవల్యూషనరీగా మాట్లాడుతుంటే మనోడు కట్టర్ కమ్యూనిస్టు అని చెప్పి ఒక ట్యాగ్ వేసేసి పెట్టుకుంటారు. అంటే ఒక మూవీలో వాళ్ళు జల్సా మూవీలో కమ్యూనిస్ట్ నక్సలైట్ లాగా చేశారు. నక్సలైట్లు అయ్యాను. ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ అది. ఆయన చెప్పదలుచుకుంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆయన పెరిగిన వాతావరణంలో కానీ ఎక్కడ కానీ భూస్వాములు అనేది, అప్పుడు భూస్వాముల పోరాటం అంతా కమ్యూనిస్టులే చేశారు కదా. వీ కాంట్ టేక్ దట్ క్రెడిట్ అవే ఫ్రమ్ దెమ్. వాళ్ళంతా అడవుల్లోకి వెళ్ళి అన్నలని చెప్పేసి పేద ప్రజల పక్షాన పోరాడిన మాట వాస్తవమే. నేను ఎప్పుడూ అది కాదు అని చెప్పట్లేదు. అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిన తర్వాత ఇంకా మారకుండా ఇంకా అక్కడే ఉండిపోయి అది వేరే ఏటో పోయింది. అది కదా బాధ అందరికి. సో ఆ పర్టికులర్ పాయింట్ మాత్రమే ఆయన తీసుకొని మిగతా అంతా మామూలుగా వచ్చేసారు. ఆ సినిమాలో చాలా స్ట్రాంగ్ ఎందుకు చెప్పారు అంటే, నక్సలైట్ అనే అతనికి వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళు నక్సలైట్లు అయ్యారు. బట్ ఈ లైఫ్ లోకి వచ్చేసరికి ఇంకా ఆ అగ్రెషన్ ఉంది నాలో అన్న తర్వాత ఇప్పుడు నైస్ దట్ యూ బ్రాట్ దట్ పాయింట్ అప్. ఇప్పుడు జల్సా సినిమాలో తీసుకుంటే దానిలో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్. తినడానికి తిండి ఉండి తినకపోవడం ఉపవాసం, పడుకోవడానికి మంచం ఉండి నిద్రపోకపోవడం జాగరణ, చంపడానికి చేతిలో కత్తుండి కూడా చంపకపోవడం మానవత్వం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. దట్ ఈస్ హిస్ నేచర్. ఓకే. తను సిగరెట్ తాగితే చాలా మంది సిగరెట్ అడిక్ట్ అవుతారని చెప్పి కొన్ని రోజులు సిగరెట్ సీన్లు పెట్టుకోకుండా ఉండాలని ప్రయత్నించారు ఆయన. కమర్షియల్ స్పేస్ లో కొన్ని తప్పవని చెప్పి చేయడం తప్పించి ఆయన చాలా చాలా చాలా, నేను కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, కొన్ని డైలాగ్స్ రాయాలంటే ఆయన ఒప్పుకోలేదండి. ఒట్టు ఒక డైలాగ్ గురించి మనం స్పెసిఫిక్ గా మాట్లాడాలి. నాకు కొంచెం థిక్ ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అని ఒక డైలాగ్ చెప్పింది. అదే చెప్పింది నేను. థిక్గా ఉంది దానికి ఒక లెక్క ఉంది అంటే, మై అగ్రెషన్ ఈస్ నాట్ సంథింగ్ దట్ జస్ట్ బర్స్ట్ లైక్ అ బబుల్ ఆర్ లైక్ అ పాప్కార్న్ ఆర్ అ సోడా బాటిల్. ఇట్స్ అ అగ్రెషన్ దట్ వాస్ బిల్ట్ అప్ ఫర్ అ లాంగ్ టైమ్. ఒక థిక్ ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అంటే ఎగ్జాక్ట్ గా అగ్రెషన్ కు ఒక రీజన్ ఉంది, ఒక మీనింగ్ ఉంది. నా ఆవేశం ఏదో ఆవేశం కాదు, అది ఆలోచన పూరితమైన ఆవేశం అని చెప్పడం అనేది దాని ఉద్దేశం. ఓకే. అంటే వీరు స్పెసిఫిక్ గా నాకు అట్లా కావాలి అని పెట్టించుకున్నారు. అది పెట్టించుకున్నారో లేకపోతే ఆ డైలాగ్ రాశారో తెలియదు మనకి. వాట్ హ్యాపెండ్, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అంటే దానికి ఎట్లయితే మన దగ్గర సమాధానం లేదు. చెట్టు ముందా విత్తు ముందా అంటే ఎట్లయితే పాసిబిలిటీ, ఐ డోంట్ నో. ది పాసిబిలిటీ మైట్ బి బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. హీ మైట్ హరిశంకర్ అనే ఆయన డైలాగ్ రాసి ఉండొచ్చు. కరెక్ట్. ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత ఎవరికైనా వస్తుంది కదా, దాన్ని అది ఒరిజినల్ గా ఎట్లా స్టార్ట్ అయిందో కానీ కరెక్ట్ గా యాప్ట్ గా సెట్ అయ్యే. అందుకే చెప్పా కదా నేను ట్రెండ్ ఫాలో అని సెట్ చేస్తాను అని. ఇప్పుడు చూస్తే ఆయన షర్ట్ మీద షర్ట్ వేసుకోవడం కానీ, ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవడం కానీ, అది నచ్చిందా నచ్చలేదా, ఎంతమందికి అది నచ్చిందని పక్కన పెడితే, పీపుల్ సా దట్ హీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఆల్వేస్. ప్రతిసారి ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా చూపించాలి. ఇప్పుడు పంజా సినిమా గురించి చెప్పారు కదా, పంజా సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ అవుతుంది కానీ దానిలో ఆయన ఒక సీన్ ఉంటుంది నాకు చాలా ఇష్టమైన సీన్. పంజా సినిమా నేను 4-5 times అందుకోసమే చూసా. అది కొంచెం డ్రై ఉండి ఏదో ఉన్నా కూడా దానిలో కూడా టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. చుర 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 చూపులే పంజా, నర నరమున నెత్తురే పంజా, అనువనువున సత్తువే పంజా, అలు పెరుగని ఓటమే పంజా. అలాంటిది ఒక అందులో కూడా ఒక మీనింగ్ఫుల్ టైటిల్ సాంగ్స్ జనరల్ గా మీనింగ్ఫుల్ గా పెట్టుకుంటారు. ఓకే. అందులో మీరు చూసుకుంటే దానిలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. నీకు తెలుసా ఈ గన్ను పట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలియదురా, నువ్వు చదువుకుంటాం, మీ నాన్న డబ్బులు కట్టి చదివిస్తుంది, ఎందుకు తెలుసా నీకు తెలియదు, గన్ను పట్టుకుంటే జీతం ఎట్లుంటుందో మీకు తెలియదురా, నాకు తెలుసు, అందుకే చెప్తున్నా గన్ను వదిలే గన్ను వదిలే అని చెప్పి అంటారు. ఓకే. సో he always tries to ensure that no wrong message to the society goes from him. సమాజానికి తన నుంచి ఒక చెడు సందేశం తన సినిమాల ద్వారా వెళ్ళకూడదని చెప్పి మాక్సిమం ట్రై చేస్తారు. కొన్ని వాళ్ళ చేతుల్లో ఉండవు. దేర్ ఆర్ సర్టన్ రిక్వైర్మెంట్స్ విచ్ హీ మైట్ నాట్ అగ్రీ బట్ స్టిల్ హ్యాస్ టు డూ బికాస్ ఆఫ్ సమ్ రీజన్. బట్ ఆయనకు తెలిసినంత వరకు ఆయన ఎప్పుడు కూడా సమాజానికి ఒక చెడు మెసేజ్ ఇచ్చిన సందర్భం అయితే నేను చూడలేదు, ఏ సినిమాలో కూడా నేను చూడలేదు. కరెక్ట్. ఎప్పుడు వీలైనంత వరకు ఒక మంచి మంచి సందేశం ఇవ్వాలి సమాజానికి, యువతని ఆయన ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలనేది ఉంటుంది. ఎప్పుడు ఒక పాజిటివ్ వేలో మోటివేట్ చేయాలి, వీళ్ళని ప్రభావితం బాగా చేయాలి, మంచి ప్రభావం చూపించాలనే సినిమాలు అనేది ఎప్పుడూ ఆయనకు ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత నాకు తెలిసి అత్తారింటికి దారి అనే సినిమా అనేది ఒక చీఫ్ గెస్ట్ పిలవకుండా ఫంక్షన్ చేసుకుంటాడు. ఓకే. ఆ సినిమా టైటిల్ కూడా సిద్ధు అనేది పెడదాం అనుకుంటే వద్దు, అత్తారింటికి దారి అది బాగుంది అదే పెట్టండి, సినిమాకి యాప్ టైటిల్ అని చెప్పి ఆయనే పోరాడి అది టైటిల్ పెట్టమని చెప్పారంట. ఓకే. ఓకే.
అలాంటిది అని చాలా అది మనం పొలిటికల్ గా సినిమా, పాలిటిక్స్, వ్యక్తిత్వం యాక్చువల్ గా కళ్యాణ్ బాబుకి ఆ మూడు ఒకటే లైన్ లో ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అలైన్ ఫర్ హిమ్. మీరు చూడండి, ఇప్పుడు నాకు తిక్కుంది దానికో లెక్క ఉంది, రే నువ్వు నా వాళ్ళ జోలికి వస్తే నేను రాను, మీరు మా జోలికి వస్తే మేము రాము. పొలిటికల్ గా ఇఫ్ యు సీ చిరంజీవి గారిని ఏమనంటే ఊరుకునేది లేదు. యు సీ హీఈస్ లైక్ ఆల్మోస్ట్ అ క్లీన్ స్లేట్. ఆయన ఏదైతే ఉన్నారో అదే కనపడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఎప్పుడు తీసుకున్నా ఆయన 13 ఏళ్ల క్రితం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్పుడు ఏమైతే మాట్లాడారు ఇంటర్వ్యూలో, ఈ రోజు మీరు చూసుకుంటే అదే ఇంకా ఆయనకున్న ఆవేదన. ఎంతమంది స్టార్ హీరోలు ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ హీరో, నేను ఒక రైతు అవుదాం అనుకున్నాను చెప్తారు. చెప్పండి, అది హ్యూమిలిటీ కోసం చెప్పడం ఏం కాదు. హీ వాంట్స్ టు టెల్ పీపుల్ దట్ నువ్వు ఏదైతే అవ్వాలని అనుకుంటావో అది అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. మీరు నంబర్ ఎంతైతే చిరంజీవి గారు నన్ను ఇన్స్పైర్ చేస్తారో అంత కళ్యాణ్ బాబు ఇన్స్పైర్ చేస్తారు. అంటే వీరు చాలా సింపుల్ గానే ఉంటారు కదా. చాలా సింపుల్. అసలు ఏ ఆర్భాటాలు అందులో ఉండవు. 2-3 సందర్భాలు చెప్తా మీకు. ఆయన నాకు ఒకళ్ళు చెప్పారనమాట, ఆయనతో చాలా క్లోజ్గా ఉండేది. కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, ప్రతి సినిమా ఇండస్ట్రీని కాదు ఏ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళైనా ఒక ఛాన్స్ కంపల్సరీ వాళ్ళకంటూ రోజు వస్తుంది. అది 11 years ఉంటుంది. సాలిడ్ గా 11 years వాళ్ళ టైం. ఆ 11 years లో కనుక వాళ్ళు వాళ్ళ కెరియర్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని పక్కదో పట్టకుండా వచ్చిన సక్సెస్ ని నెత్తికెక్కించుకోకుండా అంతే కష్టపడ్డారంటే అది ఎప్పటికీ నిలిచిపోతుంది అని అంటారు. సో నేను ఇది కరెక్టా తప్ప ముందు ఇది అప్లై చేసి చూడాలి లైఫ్స్ లో అని చెప్పి చూసుకున్నాను. చిరంజీవి గారికి 1983లో ఖైదీ రిలీజ్ అయింది. అక్కడే స్టార్ ఆయన. 11 years అంటే 83 to 93, 94 ఆయన సాలిడ్ గా మెగాస్టార్ అయ్యారు. 94, 95 గ్యాప్ వచ్చింది. 11 years ఆయనది. అలాగే సచిన్ టెండూల్కర్ 11 years సాలిడ్. అంటే సచిన్ తప్పితే ఇంకేం పేరు వినిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ గంగూలీ సేవా కానీ, బట్ ఆయన అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు కాబట్టి ఆ 11 years అట్లనే కంటిన్యూ అయింది. అలా మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక 11 years పీరియడ్ అనేది చాలా స్ట్రాంగ్ వస్తుంది. ఇది కనుక మనం కరెక్ట్ గా నిలబెట్టుకుంటే మన లైఫ్ అంతా 11 years మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఆయన ఒక థియరీ చెప్పారట. అది బికాస్ మెడిటేషన్ చేసే వాళ్ళకి జనరల్ గా వాక్ పవర్ ఉంటుంది, వాళ్ళకి ఆ ఇంట్యూషన్ ఉంటుంది. సో ఆయన బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత, చదివిన తర్వాత, ప్రాక్టికల్ గా చూసి ఆయన చెప్పారు కాబట్టి చూసుకుంటే కరెక్టే కదా, మనకంటే ఒక రోజు వస్తుంది తర్వాత 11 ఏళ్ళు మనమే అని చెప్పి ఇన్స్పైర్ చేయడంతో పాటు ఆయన ఒక సినిమా షూటింగ్ అప్పుడు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్తే ఆయనకి జ్యూస్ ఏదో మంచి గ్లాస్ లో ఇచ్చారంట, వేరే వాళ్ళకి ఒక ప్లాస్టిక్ దానిలో ఇచ్చారంట. ఇమీడియట్ గా మేనేజర్ ని పిలిచి రేపటి నుంచి నాకు వాళ్ళకి ఒకటే దానిలో ఇవ్వాలి, ఏమైనా తేడా కనిపిందంటే షూటింగ్ జరగదని చెప్పి షూటింగ్ ఆపేశారు. మొత్తం మందికి అదే కావాలని చెప్పి చెప్పారంట. ఇది ఎప్పుడు ఐ థింక్ జల్సా ఆ టైంలో, గుడుంబా శంకర్ టైం అనుకుంటాను, బాగా గుర్తు. అప్పుడు ఒకళ్ళు చెప్పారు నాకు, ఈ ఓన్ ప్రొడక్షన్ ఇది అంజనా ప్రొడక్షన్స్, దానికి స్టోరీ స్క్రీన్ ప్లే కళ్యాణ్ గారే. స్టోరీ స్క్రీన్ ప్లే ఫైట్ కొరియోగ్రఫీ కళ్యాణ్ గారు, గుడుంబా శంకర్. ఆయన మొత్తం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎన్వెలప్స్ ఇచ్చారంట ప్రొడక్షన్ మేనేజర్ కి, అందరికి ఇచ్చేసేయండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. నెక్స్ట్ డే చాలా పెద్ద గొడవ అయిందంట సెట్ లో. లాస్ట్ బట్ 1 day ఇచ్చారట. గొడవ ఏంటి అంటే, నాకు తక్కువ వచ్చింది, నీకు ఎక్కువ వచ్చింది, నేను పని చేసా ఇది అని వస్తుంటే, అసలు నేను ఎన్వెలప్ సీల్ చేసి ఇచ్చాను కదా, అసలు ఎవరికి తెలియదు నేను ఎంత పెట్టాను, వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పి అడిగితే ప్రొడక్షన్ మేనేజర్ అన్ని ఎన్వెలప్స్ నుంచి కొంచెం డబ్బు తీసేసుకున్నాడు. అతన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారట, ఒకసారి నువ్వు నా సరౌండింగ్ కనపడితే కాల్చి పారేస్తాను. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడం ఏంటి, నీకేమైనా కావాలని అడిగితే నేను ఇస్తాను కదా, వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టి ఇంకోసారి ఎప్పుడు నా కళ్ళ ముందు కనిపించి గెట్ అవుట్ అని చెప్పి పంపించేసి ఆ తర్వాత ఎప్పుడు ఆయన ఏ సినిమాకి ఆయన పెట్టుకోలేదు. అలాగే బాలు సినిమా అప్పుడు, ఇది ఐ థింక్ అశ్విని దత్ గారు చెప్పినట్టున్నారు ఇది ఇన్సిడెంట్. బాలు సినిమా అప్పుడు ఆ షూటింగ్ అయిపోయి వెళ్తుంటే ఏదో వాళ్ళకి పేమెంట్ కొంచెం ప్రాబ్లం అయింది అంటే, ఈయన డ్రైవర్ నుంచి ఎంత ఉంది క్యాష్ అని అడిగారంట. ఇంత ఉందంటే మీరు ఇచ్చేయండి, నేను తర్వాత దత్ గారితో మాట్లాడుకుంటానని చెప్పి అప్పటికప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశాను. నాకు వాళ్ళ ఫ్యామిలీకి బాగా క్లోజ్ గా ఉన్న ఒక ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా ఆయనకున్న ఒక అలవాటు ఏంటి అంటే, ఎవరన్నా ఆయన దగ్గరికి కష్టం హెల్ప్ చేయరా అని చెప్పి వస్తే, ఆయన 12 years 13, 14 ఆ ఏజ్ నుంచి చెప్తున్నాను, 10, 11, 12 నుంచి వస్తే ఎవరన్నా అప్పటికైనా డబ్బులు ఇచ్చేవారట. అప్పటికైనా సరే డబ్బులు ఇచ్చారు, ఎందుకంటే హెల్ప్ అన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు ఊరికైనా వెళ్ళకూడదు, ఎట్లా ఒకట్లా హెల్ప్ చేయాలనే నేచర్ ఆయనకి బిగినింగ్ నుంచి ఉందంట. ఏదో చెయ్యాలి, మన దగ్గరికి హెల్ప్ అని వస్తే వాళ్ళని నో అనకూడదు. వాళ్ళ బ్రదర్ ని కూడా హెల్ప్ చేశాడని అంటారు కదా ఒక మూవీ విషయంలో. ఎవరు? నాగబాబు గారికి. అది మనకు తెలియదు, అది మనకి
ఎగ్జాక్ట్ గా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. అది ఆరెంజ్ సినిమా అప్పుడు ఏదో ఫైనాన్షియల్ అంటే ఈయన డబ్బులు ఇచ్చారని చెప్పి అంటారు, బట్ ఆథెంటిక్ గా మనకు తెలియదు. అది మేబీ నాగబాబు గారు షేర్ చేసుకున్నట్టున్నారు అదేదో. నాకు చాలా ఆరెంజ్ అప్పుడు హెల్ప్ చేశారు, గుర్తులేదు ఎవరు చెప్పారు. ఓకే. సో అల్టిమేట్లీ పవన్ కళ్యాణ్ గారి అంటే వారి గోల్ ఏమై ఉంటుంది అంటే పొలిటికల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే డెఫినెట్లీ ముఖ్యమంత్రి పదవి అనేది వస్తుంది. మీకు ఈ పొలిటికల్ కెరియర్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పలేదు, బయట ఎవరికి తెలియదు. నాకు నా ఫ్రెండ్ చెప్పాడు. నా ఫ్రెండ్ చాలా స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్ వైఎస్ఆర్ గారు అభిమాని. అంటే పక్క వైఎస్ఆర్ అండ్ వైఎస్ఆర్సిపి ఆ ఫ్యాన్ అనమాట అతను. ఐ థింక్ వైజాగ్లో మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు వైఎస్ఆర్సిపి తరఫు నుంచి 2014లో కంటెస్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి విపరీతమైన డబ్బులు కానీ అన్నీ ఉన్నాయి. వాళ్ళు చాలా మంచి పేరు కూడా ఉంది యాక్చువల్లీ వాళ్ళకి. అక్కడ ఏ కాన్స్టిట్యున్సీ నాకు గుర్తులేదు, బట్ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కాన్స్టిట్యున్సీ. సో అప్పుడు వీళ్ళు జనరల్ సర్వే వాళ్ళు పిలుస్తారు కదా, మనకి సీట్లు ఎంత, ఇంకా ఏం చేయాలి మేము గెలవాలంటే అది అంటే వాళ్ళు సర్వే చేసి, సార్ మీరు ఎంత మెజారిటీతో గెలవాలో మీరు చూసుకోవాలి తప్పించి మీరు గెలుస్తారా లేదా అనే దానికి అసలు సర్వేనే అవసరం లేదు, మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టారు, మీకు చాలా మంచి పేరు ఉంది, లైట్ తీసుకోండి అని చెప్పారంట. అది చెప్పిన ఒక వన్ వీక్ వరకు జస్ట్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ముందు ఒక 40 బైక్స్, వెనక ఒక 40 బైక్స్. వాళ్ళకి అంత మంచి పేరు ఉంది. అదే టైంలో టీడీపీ జిఎస్పీ అలయన్స్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. నెక్స్ట్ డే 6 బైక్లు ఉన్నాయంట. మొత్తం ఇటు షిఫ్ట్ అయిపోయింది. 34 బైక్లు ఇటు షిఫ్ట్ అయిపోయాయి టీడీపీ సైడ్. అండ్ ద పీపుల్ హూ వర్ టోల్డ్, ఎవరికైతే మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారో అది ఆలోచించుకోండి అనే వాళ్ళు ఓడిపోయారు ఆ ఎలక్షన్. దట్స్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ స్పెక్ట్రమ్. మీరు చూసుకుంటే 2014 ఎలక్షన్స్ లో ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నింగ్ అండ్ లూజింగ్ వాస్ ది పర్సెంటేజ్ ఆఫ్ జనసేన పార్టీకి వచ్చిన ఓట్స్ ఏవైతే దట్ has actually decided who won and who lost. It was only because of Janasena party that it swung that way. Okay. ఇది ఎక్కడ ఎవరికి తెలియదు. నా ఫ్రెండ్ నాకు చెప్పాడు అనమాట అప్పుడే 2015 లో. ఓకే. నేను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాను మొన్న 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను. అంటే ఒక చిన్న కథలాగా ఒక అబ్బాయి అడుగుతాడు, నాన్న పవర్ స్టార్ అని అంటుంటారు పవర్ స్టార్ అంటే ఎవరు నాన్న అని అడిగితే, పవర్ స్టార్ అంటే ఎవరు అంటే స్టేట్ లో ఒక పెద్ద నాయకుడిని, సెంటర్ లో ఒక పెద్ద నాయకుడిని కలిపి వాళ్ళిద్దరు పవర్ లో కూర్చోడానికి కారణమై వాళ్ళ స్టార్ ని తిప్పిన అతను పవర్ స్టార్ అంటే అని చెప్పి రాశారు. నిజమే కదా. యాక్చువల్లీ ఎన్డీఏ అలయన్స్ ఫామ్ చేయడం వల్లనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావడము, ఈ సీట్స్ అక్కడ యాడ్ అవ్వడము, ఇక్కడ అయినా కానీ అక్కడ అయినా కానీ వాళ్ళందరూ కలిసి పోటీ చేయడం వల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ వచ్చింది. అందుకనే మోదీ గారు కూడా ఏ పవన్ హే ఆంధీ అని చెప్పేసి, ఆయనకు మోదీ గారికి కళ్యాణ్ గారు అంటే పర్సనల్ గా చాలా 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 ఇష్టం. ఫ్రమ్ 2014 నుంచి చూస్తున్నా. 14 నుంచే. రీజన్ ఏంటంటే ఆనెస్టీ, అదే చెప్పా కదా, ఆనెస్టీ అండ్ దట్ ఆరా హీ హ్యాస్. కరెక్ట్. అది చాలా ఎక్కువ ఆయనకి ఇష్టం. ఆ నిజాయితీ అనేది ఎప్పుడు ఆయన చూస్తున్నారు. ఎందుకంటే పదవి లేనప్పుడు ఎట్లయితే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పోరాడారో, ఒక సినిమా యాక్టర్ గా ఆయన ఎప్పుడు. అండ్ ఇంకొకటి, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. నేను చెప్పా కదా మీకు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తానంటే, భారతదేశ సినీ చరిత్రలో అసలు సనాతన ధర్మం కానీ లేకపోతే మన గురించి గర్వంగా చెప్పుకునే సందర్భాలే తక్కువ ఉన్నప్పటి నుంచి కూడా భారత్ మాతకి జై అని చెప్పేసి ఈయన ఓపెన్ గా భారత్ మాతకి జై అని చెప్పేది ఒక రకంగా అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాదు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కదా. బట్ అది అఫిలియేషన్ లేకున్నా కూడా ఆయన భారత్ మాతకి జై అని పుట్టిన ఈ భూమికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఎవరు అసలు ఇతను ఎక్కడో అప్పుడున్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండి భారత్ మాతకి జై అని చెప్పి చాలా గర్వంగా, నిరాడంబరంగా, నిస్సిగ్గుగా భారత మాత గురించి పొగుడుకుంటూ ఒక కమర్షియల్ హీరో ఇట్లా చెప్పడం అనేది వాళ్ళు చూస్తుంటారు కదా. దట్ పుట్ హిమ్ ఆన్ ద మ్యాప్. అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ ఇష్యూస్ గురించి అట్లనే పోరాడుతున్నాడు ఆయన. కరెక్ట్. సో దట్ అది డెఫినెట్ గా ఇప్పుడు అది చెప్పకూడదు కానీ మనకి 2007 ప్రజారాజ్యం ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్కరిని పంచలోనే తీసుకొడతా అని చెప్పి అన్నారు. ఆయన అది కరెక్టా, అది అన్నచ్చా అనకూడదు అనేది పక్కన పెడితే,
పవర్ లో లేకున్నా కూడా ఒక మనిషి అతనికి నచ్చని జరుగుతుంది కాబట్టి ఒక పార్టీ గురించి అట్లా మాట్లాడడం అనేది చాలా రేర్ సినారియో కదా. అరే వీడు గెలవకుండా కూడా ఇంత అగ్రెషన్ ఉన్నాడు, అదే వీడికి కొంచెం పవర్ వస్తే దిస్ అగ్రెషన్ కెన్ బి ఛానలైజ్డ్ రైట్ వే అని చెప్పి వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండుంటది కదా వాళ్ళ అబ్జర్వేషన్ లో. కరెక్ట్. అలా వాళ్ళు చూస్తున్నప్పుడు దే ఫెల్ట్ దట్ ఓకే దిస్ గై ఇస్ ఆనెస్ట్, ఈయన మీద ఒక మనం డిపెండెన్సీ పెట్టుకోవచ్చు, రిలై అవ్వచ్చు. కరెక్ట్. అండ్ ఇప్పుడు అంటే మన సదర్న్ ఇండియాలో జనరల్గా ఏంటంటే హిందూ హృదయ సామ్రాట్స్ అంటారు కదా. సో నరేంద్ర మోడీ గారిని, లేకపోతే బాల్ ఠాక్రే గారిని, ఉత్తరప్రదేశ్లో యోగి గారిని ఇట్లా అంటారు కదా. సో మన సదర్న్ ఇండియాకి వచ్చేసరికి అన్నమలై ఉన్నారు. అండ్ ఆ కైండ్ ఆఫ్ ఆ ఇమేజ్ అనేది వీరికి క్రియేట్ అయింది ఆల్మోస్ట్. అయ్యో మీరు ఓన్లీ దేశానికి దక్షిణంలోనే అంటున్నారు మీరు. ట్విట్టర్ లో అక్కడ నార్త్ వాళ్ళు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు తెలుసా, ఎంత పిచ్చి అయిపోయింది తెలుసా ఆయనకంటే. ఇలాంటి వాడు ఒక్కడు కావాలి మనకి, హీఈస్ ద హృదయ సామ్రాట్. ఇతను ఇండియా మొత్తంలో ఇట్లాంటి వాడు ఇంకొక 5 ఉంటే చాలు, మనం కుమ్మేజ్ ఇంకా మనకి భయమే లేదు అని చెప్పేసి నార్త్ అంటే ఆల్ సెక్షన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఓన్లీ నాట్ జస్ట్ ఇన్ అవర్ కంట్రీ, వరల్డ్ వైడ్ గా ఎవరైతే సనాతన ధర్మం గురించి కానీ దేశం గురించి ప్రేమ ఉన్నారో వాళ్ళందరూ ఆయన ఇష్టపడుతున్నారు. కరెక్ట్. ముఖ్యంగా ఏంటంటే సిఏఏ గురించి అప్పుడు బాగా దాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో ఆయన ముస్లిం ఫ్యామిలీస్ని పిలిచి వాళ్ళ ముందే దీని గురించి డిస్కస్ చేశారు. సిఏ అనేది వాళ్ళు చెప్తున్నది అది కాదు, దీంట్లో ఏముందనేది. సో నాకు అక్కడ బాగా నచ్చింది. అంటే వారు అంటే మన తెలుగు వాళ్ళకు అర్థమయ్యే విధంగా వారు చెప్పినారు. అవును. ప్లస్ ఇప్పుడు కూడా అదే అంటున్నారు, నేను కేవలం భారతీయ జనతా పార్టీ తోటి కలవడం వల్ల ముస్లిం వ్యతిరేకులను మీరే డిసైడ్ చేస్తారు అని చెప్పి ఆయన క్లారిటీ ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కి వ్యతిరేకం కాదు, వాళ్ళ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతారు, ముస్లింస్ కి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడారు? ఒకవేళ వాళ్ళు నిజంగా ముస్లింస్ వ్యతిరేకం అయితే నేనే పోరాడతాం మీ తరఫు నుంచి. ఒక సెక్షన్ గురించి ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకం కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న శక్తులకు వాళ్ళు వ్యతిరేకం అంతే అని చెప్పి ఆయన కన్విన్స్ చేస్తున్నారు ముస్లింస్. చాలా మంది ముస్లింస్ ఈయన ఎన్డీఏలోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీతో కలిసినప్పుడు చాలా బాధపడ్డారు. ఇట్లా అనుకోలేదు అంటే ఏం తప్పు చేశాను నేను, వాళ్ళు మంచి పార్టీయే కదా, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా అని ఒక రకంగా ఒక పాజిటివ్ ఇమేజ్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ గురించి. ఆ పర్టికులర్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో ఆయన చేస్తున్నారు ఆ పని ఆయన చేస్తున్నారు. ఇంకొకటి తమిళనాడులో స్టాలిన్ అంటే వాళ్ళు తమిళ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని పాలిటిక్స్ చేయడం అనేది చేస్తుంటారు కదా. కరెక్ట్గా చెప్పాలంటే అన్నామలై అంటే ఎంతైతే ఫేస్ చేయగలుగుతారో వాళ్ళను, అంతే సేమ్ లెవెల్లో వీరి దగ్గర కూడా అంత శక్తి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే వీరికి కూడా తమిళ్ వచ్చు. సో వీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా తమిళ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే వీరికి రియల్గా చెప్పాలంటే తమిళనాడు పాలిటిక్స్ని కూడా వీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. చేస్తారు ఖచ్చితంగా. తమిళనాడు ఎందుకు, మహారాష్ట్రకే వెళ్ళి ఆ బార్డర్లో మొత్తం ఆయన ఎక్కడెక్కడైతే క్యాంపెయిన్ చేశారో అవన్నీ గెలిచారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం చూస్తే 2019 ఎలక్షన్స్లో వారికి ఒకటే సీట్ వచ్చింది కదా, ఒకటే సీట్ వచ్చింది. బట్ దెన్ రీబిల్డ్ అయ్యారు. రీబిల్డ్ అవ్వడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే నేను చూసింది వారి ఫ్యాన్ బేస్ అనేది చాలా హెల్ప్ చేసింది వారికి. సో ఈ రీబిల్డ్ అనేది రియల్గా ఎట్లా చేశారంటారు? ఇప్పుడు కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన సినిమాల గురించి మాట్లాడాను కదా, హీ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్స్ స్టార్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే తొలి ప్రేమ అనే సినిమా వచ్చేంత వరకు కరుణాకరణ్ గారు ఎవరో మనకి తెలియదు. ఇట్స్ ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ లాగానే అయినట్లు లెక్క. ఎందుకంటే ప్రభాస్ అన్నతోటి డార్లింగ్ తీసింది ఆయనే. సో ఒక మంచి సినిమాలు తీయడానికి ఇది ఫస్ట్. వాసు తర్వాత వచ్చింది, వాసు కూడా తర్వాతే వచ్చింది. ఫస్ట్ తొలి ప్రేమ సినిమా. తమ్ముడు సినిమా అరుణ్ ప్రసాద్ గారు తీశారు. అంతకు ముందు అరుణ్ ప్రసాద్ గారు ఎవరో నాకైతే తెలియదు. ఆ తర్వాత అరుణ్ ప్రసాద్ గారు బాలకృష్ణ గారితో సినిమా తీశారు, బలేవాడి వాసు. సో స్టార్ హీరోలతో డైరెక్టర్లు పనిచేయడానికి ఫస్ట్ స్టెప్ ఈయనతోటే. పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ బద్రీ సినిమా, తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్. మనకు తెలుసు ఆయన అందరు హీరోలతోటి సూపర్ డూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు తీశారు. ఎస్జే సూర్య అని తమిళ ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు తెలుగులో. ఆయన తీసుకొచ్చి ఇక్కడ తీసిన దీనికి ఆయన మళ్ళీ స్టార్ డైరెక్టర్ అయ్యి తర్వాత చాలా ఏళ్ల పాటు ఇంకా ఖుషి గురించే మాట్లాడుతున్నారు. అలా మనం తీసుకుంటే బంగారం అనే సినిమా ధరణి అని డైరెక్టర్ ఆయన తమిళ డైరెక్టర్ ఆయన తీసుకొచ్చి ఆయన డైరెక్టర్ చేశారు ఇక్కడ.
అట్లా. అండ్ దెన్ త్రివిక్రమ్ గారు అథారిటీ దారేది ఆయన ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. అథారిటీ దారేది ఇండస్ట్రీ హిట్. ఓకే ఓకే. త్రివిక్రమ్ గారు కూడా కళ్యాణ్ గారితో చేసిన తర్వాత అది మ్యూచువల్ గా వాళ్ళిద్దరికి బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది. జల్సా చేసినా కూడా అథారిటీ దారేది ఆయనకి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయింది. కరెక్ట్. సో అలా మనం తీసుకుంటూ ఉంటే ఈయనకి మనం ఇప్పుడు అన్నాం కదా ఎలా ఆయన రీబిల్డ్ అయ్యారు, ఎలా ఆయన మోటివేట్ చేశారు అంటే హీజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. హీజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఆయనకు ఆ కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు నేను కొన్నిసార్లు నాకు మీరు అన్నది అయితే కమ్యూనిస్ట్ అది అన్నారు, అప్పుడు నాకు కూడా ఒక్కొక్కసారి ఏంటి మనం అనుకున్నది వేరే ఇక్కడ జరుగుతుంది వేరే కోపం వచ్చినా కూడా ఆయన ఇంటెంట్ ఎప్పుడు నాకు తెలుసు. నాకు ఇంటెంట్ ఆఫ్ హిస్ ఇస్ ఆల్వేస్ ప్యూర్. సమాజానికి ఏదైనా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ఎవరైతే హెల్ప్ తీసుకోలేని పరిస్థితుల్లో ఎవరికైతే ఆ సపోర్ట్ ఉన్నదో ఆ సపోర్ట్ లేని వాళ్ళకి నేను ఒక సపోర్ట్ అయ్యి దోహదపడాలి, నేను వెన్నుదన్నుగా ఉండాలి అనే ఇంటెంట్ నేను ప్రత్యక్షంగా చూశాను కదా, నేను ప్రత్యక్షంగా బోర్డు మీద చదివాను కదా. దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఆల్ హిస్ డీడ్స్. ఆయన ప్రతి ఒక్క చర్యలో అది ఎక్కడో అక్కడ కనపడుతూ ఉంటుంది. అలాంటి ఒక కల్ట్ ఫాలోయింగ్ వచ్చినప్పుడు మీకు ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే జానీ 2001లో రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ ఐ థింక్ 2011లో రిలీజ్ అయింది. దగ్గర ఒక 10 to 11 years ఆయనకు ఒక్క హిట్ కూడా లేదు, చెప్పుకోదగ్గ హిట్. జల్సా వచ్చినా కూడా ఇట్ వాస్ జస్ట్ అన్ యావరేజ్ ఫ్లిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. 10 ఏళ్ల పాటు ఒక మనిషికి హిట్ లేకపోతే జనాలు మర్చిపోతారు హీరోని. ఈ 10 ఏళ్ల పాటు వీళ్ళందరూ ఎప్పటికైనా హిట్ వస్తుందని వెయిట్ చేసి 11 గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫట్మన్ ఒకసారి ఆయనకి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. అప్పుడు నేను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ కూడా పెట్టాను, 11 ఏళ్ల వనవాసం తర్వాత పవర్ స్టార్ కి జరిగిన పట్టాభిషేకం అని చెప్పి పెట్టాను అనమాట గబ్బర్ సింగ్ గురించి. అంటే నేనే ఒక రకంగా యువరాజ్యం అప్పుడు ఇవన్నీ ఏంట్రా ఇది మనం అనుకుంది వేరు, కామన్ అండ్ ప్రొడక్షన్ ఫోర్స్ ఏమైందని చెప్పి సర్లే అని చెప్పి స్టిల్ ఐ యూస్ టు వాచ్, ప్రతి సినిమా చూసేవాడిని. బట్ స్ట్రాంగ్ చిరంజీవి గారి ఫ్యాన్స్ పక్కన పెడితే కళ్యాణ్ గారికి మాత్రమే, ఓన్లీ కళ్యాణ్ గారు, వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే మెంటల్ వాళ్ళు అంటే వాళ్ళు ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ 100 days రోజు చిరంజీవి గారి పాట వేస్తే షట్లటం పెట్టారు వాళ్ళు. మా కళ్యాణ్ మా కళ్యాణ్ బాబు పాటలు ఏంటారు, ఈడవడి పాటలు వేస్తున్నాడు అని చెప్పి చిరంజీవి గారిని తిడుతున్నారు వాళ్ళు. అంత మెంటల్ వాళ్ళు వాళ్ళు. మేము వెళ్ళి తిట్టాము, రే పిచ్చోళ్ళ ఏంటి మీరు, వాళ్ళ అన్నయ్య రే జరగంటారు నాయన, మీరు పిచ్చి పిచ్చి చేయకండి అని చెప్తే అన్న అది కాదన్న అంటే నోరుపోయింది అని చెప్పి తిట్టి పక్కకు పంపించాల్సి వచ్చింది వాళ్ళు సంధ్యా 17. సో ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యాజ్ అ హీరో యాజ్ అ పర్సన్ అభిమానించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. దే డోంట్ లైక్ చిరంజీవి గారు అట్ ఆల్, దే డోంట్ లైక్ ఎనీబడి ఎల్స్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్, దట్స్ ఆల్. మాకు పవన్ కళ్యాణే అంతే, ముందు తర్వాత ఎవరు లేరు అనే కల్ట్ ఫాలోయింగ్ ఆయన సంపాదించుకున్నారు. అండ్ ఆయన ఇంకోటి, ఆయన కూడా నిరంతరంగా నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నారు, ఆయన వదిలేలేదు కదా. ఒక సీట్ వచ్చిందని ఆయన ఒకటే చెప్పారు, నేను సీఎం సీట్ కోసం నేను పోరాడట్లేదు, నాకు ఒక సీట్ వచ్చినా ఒక సీట్ రాకపోయినా, నాకు అసలు మీరు ఏమి చేయకపోయినా, మీరు నాకు ఓటేయకపోయినా కూడా నేను మీ పక్షాన పోరాడతానని చెప్పి ఒక అడుగు వెనుకేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అని ఆయన పోరాడుతూనే ఉన్నారు కదా, ఆయన వదిలేలేదు. నాకు తెలిసినంత వరకు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారి పక్కన పెడితే అప్పట్లో దేర్ వాజ్ అ పొలిటికల్ రిక్వైర్మెంట్ ఆఫ్ తెలుగు రిప్రజెంటేషన్. ఎన్టీ రామారావు వాక్యూమ్ ఉంది కాబట్టి చాలా పెద్ద వాక్యూమ్ ని ఎన్టీ రామారావు గారు పక్కా భర్తీ చేశారు. కరెక్ట్. యాక్చువల్ గా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు అంత పొలిటికల్ వాక్యూమ్ లేదు. ఇన్ఫాక్ట్ కళ్యాణ్ బాబు పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ వాక్యూమ్ ఉండింది మళ్ళీ, ఎందుకంటే స్టేట్స్ డివైడ్ అయిపోవడం, కరెక్ట్, దానివల్ల పొలిటికల్ వాక్యూమ్ ఉండింది. ఇంకా అన్ఫార్చునేట్లీ చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ వాక్యూమ్ లేకపోవడం వల్ల కూడా అరే ఏంద్రా అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఏంద్రా ఇప్పుడు అవసరం లేదు కదా ఎందుకు వచ్చాడు అనే టైప్ లో ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అట్లా, కళ్యాణ్ బాబు వచ్చినప్పుడు అట్లా దేర్ వాజ్ అ పొలిటికల్ వాక్యూమ్ బికాస్ ఆఫ్ బైఫర్కేషన్. కరెక్ట్. ఆ బైఫర్కేషన్ వల్ల ఒక పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ అయ్యింది. అంటే ఆల్టర్నేట్ లేదు, వాళ్ళ వీళ్ళ ఈ రెండు మధ్యలో ఏం మాట్లాడతాం, దేర్ షుడ్ బి సమ్ రిప్రజెంటేషన్ ఫర్ ద పీపుల్ హు ఆర్ నాట్ రిప్రజెంటెడ్ ఆర్ ఓన్డ్ బై దీస్ 2 parties అనే ఒక వాక్యూమ్ ఉండింది అక్కడ. కరెక్ట్. అదే ఆయన పర్ఫెక్ట్ గా ఆ ప్లేస్ ని ఫిల్ చేశారు. కరెక్ట్. అండ్ 2014లో ఎలక్షన్స్ అయినప్పుడు అందరూ అబ్జర్వ్ చేశారు కదా ఆయన ఎట్లా పోరాడతారు, ఎట్లా నిలబడతారు అని చెప్పి. ఆయన ఏ రోజు కూడా దాని నుంచి పక్కకి వెళ్ళిపోలేదు. ఆయన ఏ విషయాల మీద అయితే ఆయన పోరాటం మొదలు పెట్టారో అది అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా అలాగే పనిచేశారు. వారు సొంత డబ్బుని పాలిటిక్స్, అదే చెప్తున్నాను. సో ఒక పీక్ లో ఉన్న ఒక వ్యక్తి ఆబ్వియస్లీ చెప్పాలంటే ఇప్పుడు ఆ 4 pillars చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఇలా తీసేస్తే ఆ నెక్స్ట్ చూసుకుంటే రవితేజ గారిని పక్కన పెడితే ఇట్ వాజ్ ఆల్వేస్ బిట్వీన్ కళ్యాణ్ బాబు అండ్ మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరే కదా మెయిన్ స్టార్స్
ఫ్యాన్ వార్స్ జరిగినా ఏం జరిగినా వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది. నువ్వా నేనా అనేటట్టే ఉండేది. దే మైట్ నాట్ ఫీల్ లైక్ దట్, బట్ యాజ్ ఫ్యాన్స్ ఇట్ వాజ్ ఆల్వేస్ బిట్వీన్ మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఉండేది కదా. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం కదా, ఆయన మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఖుషి సినిమా బ్లాక్ బస్టర్, కలెక్షన్స్ వస్తున్నాయి, ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి అంటే రన్ 98th 97th 12th 12th వీక్ లో కూడా, ఇంకా 12th 13th వీక్ లో కూడా కలెక్షన్స్ వస్తున్నాయి సినిమా. అప్పుడే మురారి సినిమా రిలీజ్ అవుతుంది, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. ఖుషి అప్పుడే మురారి సినిమా రిలీజ్ అయింది. అప్పుడు చాలా చోట్లలో డిస్ట్రిబ్యూషన్ సేమ్ ఉండి ఖుషి సినిమా తీసేసి 100 days లేకుండా మురారి సినిమా వేసే సందర్భం ఉండింది అక్కడ. మురారి సినిమా ఇయ్యాలి, ఒక ఫస్ట్ మురారి వచ్చిన తర్వాత ఖుషి రిలీజ్ అయింది. అదే ఏదో ఒకటి మహేష్ బాబు సినిమా, ఐ థింక్ ఇట్ వాజ్ మురారి, ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ, బట్ ఒక సినిమా మహేష్ బాబు గారిది వచ్చేటప్పుడు కళ్యాణ్ బాబు సినిమా ఆల్రెడీ ఆడుతోంది అక్కడ. ఈ సినిమా తీసి ఆ సినిమా వేయాలి. ఓకే, ఆ వేయాలని అంటే వీళ్ళందరూ వెళ్ళి గొడవ, 100 days లేకుండా చేస్తున్నారు, మాకు రికార్డులు పోతాయి, మేము తలెత్తుకొని తిరగాల. ఎట్లా తలెత్తుకొని తిరిగి, మీరు తలెత్తుకొని తిరిగి తెంచుకొని తిరిగితే ఎవరికి కావాలి అక్కడ? డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చాయా? వచ్చాయి. ఎగ్జిబిటర్ డబ్బులకు వచ్చాయి. మరి వాళ్ళు ఇంకో సినిమా వేసుకుంటే మీకేంటి బాధ? నాకు లేదు, నాకు పోనీ ఇక్కడి నుంచి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సేఫ్ అయ్యి వాళ్ళకి డబ్బులు వచ్చి ఇంకో సినిమా వేసుకుంటే బాగా డబ్బులు వస్తున్నప్పుడు మీకేంద్ర బాధ, పక్కకు పోండి అని చెప్పారు. ఆ హెల్దీ కాంపిటీషన్ ఎప్పుడు ఆయన ఫాలో అయ్యేవారు. అందుకే మహేష్ బాబు గారికి కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం యాక్చువల్ గా. చాలా ఎప్పుడు ట్వీట్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే, అర్జున్ సినిమా పైరసీ జరిగినప్పుడు కళ్యాణ్ గారు పోట్లాడారు దానికోసం. పైరసీ వల్ల ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుంది, మహేష్ బాబు గారి సినిమా అర్జున్ది పైరసీ చేయడం తప్పు అని చెప్పి ఈయన పోరాడారు. అప్పుడు ఇండస్ట్రీలో ఈయన ఒక్కడే పోరాడారు. అది ఇప్పటికీ గుర్తుపెట్టుకొని కళ్యాణ్ గారి గురించి ప్రతిసారి మహేష్ బాబు గారు ట్వీట్ వేస్తూ ఉంటారు, ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ కళ్యాణ్ గారు. ఆయన ఓపెన్ గా కూడా చెప్పారు, ఇఫ్ దెర్ ఇస్ వన్ పర్సన్ హూ ఐ వాంట్ టు డూ మల్టీ స్టారర్ విత్ దిస్ కళ్యాణ్ గారు, ఎనీ డే ఐఎమ్ రెడీ. మంచి కాల్ వస్తే నేను చేస్తాను, ఎందుకంటే హీ రిమెంబర్స్ దట్ హీ ఈస్ వన్ పర్సన్ హూ స్టుడ్ బై హిమ్ వెన్ నోబడీ ఎల్స్ స్టుడ్ బై హిమ్. అదే ఆయన వ్యక్తిత్వం. సో ఇవన్నీ ఏంటంటే, నిజాయితీ అనే దాన్ని ఒక దాన్ని నమ్ముకున్నప్పుడు వాళ్ళకుండే ఎనర్జీ, వాళ్ళకున్న పవర్ అది. అందుకనే 2019 ఎలక్షన్ రిజల్ట్స్ అంత దారుణమైన డిసప్పాయింట్మెంట్ కి గురి చేసినా కూడా ఆయన ఎప్పుడు పోరాటాన్ని వదలలేదు. కరెక్ట్, ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 400 450 స్కోర్ చేయాలని అన్నప్పుడు ఫస్ట్ ఒక ఇద్దరు ఫాస్ట్ గా అవుట్ అయిపోయి క్యాప్టెన్ దిగి ప్రాణాలకు దిగించి ఒక 200 150 కొట్టినప్పుడు కింద వచ్చేవాళ్ళు, రే మనం కనీసం 10-15 కొడదాం రా, ఓడిపోతే దగ్గరికి వెళ్ళి ఓడిపోదాం అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ కళ్యాణ్ గారు. వెనక్కి వెళ్ళకూడదు, పోరాడదాం, వాళ్ళ నా వెనకాల వస్తారు కదా, నాకు అనవసరం, నేను వాళ్ళ కోసం పోరాడుతున్నా. ఆ ఎనర్జీ నాకు, ఆ సెల్ఫ్లెస్ సెల్ఫిష్నెస్ అని అన్నా చూసారు పదం, అది ఆయనకు ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది అనమాట. నేను సెల్ఫ్లెస్ గా పోరాడితే నేను నా వాళ్ళ కోసం సెల్ఫ్లెస్ గా పోరాడతాను. కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అర్థం చేసుకుంటారు. ఒకరు అర్థం చేయకపోయినా కూడా నాకు ప్రాబ్లం లేదు, బికాస్ మై ఇంటెంట్ ఈస్ ప్యూర్. నేను ఏదైతే అనుకుంటున్నానో అది వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నా, చేస్తానని చెప్పి ఆయన పోరాడుతున్నాడు. ఆయన గోల్ ఏంటి అనేది నేను కూడా ఎందుకు చెప్పలేదు అంటే, ఐ థింక్ ఆయన గోల్ ఏంటి అంటే, ఈ వైషమ్యాలు లేకుండా ఒక మంచి ఫ్యూచర్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి. ఏదైతే ఈ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్, ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో, ఆ ఏరియాస్ అన్నింటినీ అడ్రస్ చేసి వచ్చే జనరేషన్కి ఒక మంచి సొసైటీని ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం ఏమో అని నేను అనుకుంటున్నాను. అంటే రైతులకు ఎప్పుడు మంచి చేయాలని ఎందుకు ఆయన కోరుకుంటూ ఉంటారు. ఆయన ఒక ఫామ్ హౌస్ తీసుకొని అక్కడ ఆయన పొలం దున్నుకుంటూ మొక్కలతోటి, కూరగాయలతోటి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన మొక్కలతో కూరగాయలతో నిజంగానే మాట్లాడుతూ ఉంటారు. రైతుల కోసం కానీ, లేకపోతే యువత, రైతులు, వీటి గురించి ఎప్పుడు ఆయనకు ఉండేది. అందరికీ బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండాలి, తిండి, బట్ట, గూడు. ఈ మూడు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి ఏదైనా చేయాలని అనుకుంటే. డిప్రైవింగ్ సంబడి ఆఫ్ ద ఆపర్చునిటీ దట్ దే డిజర్వ్ ఈజ్ నాట్ రైట్ అనే మైండ్ సెట్ ఆయన ఫస్ట్ నుంచి ఉంది. అదే ఆయన సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది నాకు తెలిసి. ఆ జల్సా సినిమా గురించి మీరు అన్నారు కదా, అక్కడ అదే కదా ఆయన బాధపడేది. నేను ఏం చేయాలి, మేము ఏం చేయాలి, అన్ని మీరు తీసేసుకుంటే మేము ఏం చేయాలి ఇంకా అనే ఒక ఆవేదన ఉంది కదా. అలా ఆరోగ్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. విద్య, ఆరోగ్యము, వ్యవసాయము, ఇవన్నీ ఒకళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాము పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. అది నాకు 2003లో నేను బ్లడ్ డోనర్ తెలుసు. 2003లో ఒక అవార్డు ఇచ్చారనమాట. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇచ్చారు.
అది అంటే చాలా యునిక్ సందర్భం అది. అన్నయ్య ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 25 years అయ్యి, అన్నయ్య బర్త్డే అండ్ కళ్యాణ్ బాబు అన్న ఇద్దరు కలిసి ఫస్ట్ టైం అవార్డు ఇచ్చింది అనమాట. అందులో నాది కళ్యాణ్ బాబుది చూస్తే సేమ్ హెయిర్ స్టైల్, ఇద్దరిది సేమ్ హెయిర్ స్టైల్. తర్వాత మేమిద్దరం, నేను అవార్డు పట్టుకున్నప్పుడు నేను కిందకి చూస్తున్నా, ఆయన కిందకి చూస్తున్నారు. మా ఇద్దరిది చూస్తుంటే ఏంట్రా ఇద్దరు మాట్లాడుకొని ఇట్లా చేశారు అన్నట్టు ఉంటుంది. నేను బాగా ఎక్కువ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ ఇష్టపడతాను అనమాట. ఎప్పుడు ఆయన తొలి ప్రేమ తమ్ముడు ఉన్నప్పుడు సేమ్ అలాంటి సిల్కీ హెయిర్ స్టైల్ ఉండేది. ఆ గుడుంబా శంకర్ బాల్ ఉన్నప్పుడు ఆ పెద్ద హెయిర్ స్టైల్ అట్లానే మెయింటైన్ చేసేవాడు అనమాట. ఒక రకంగా నేను చెప్పినట్టు ఆయన ఏదో సందర్భంలో నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు ఫిలిం ఫీల్డ్కి సంబంధించినంత వరకు. అంటే ఎథిక్స్ ఉంటే ఫిలిం ఫీల్డ్ లో పైకి రారు, నిజాయితీ ఉంటే ఫిలిం ఫీల్డ్ లో పైకి రారు అలాంటి కొన్ని అపోహలు క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. ఓకే, కళ్యాణ్ గారి స్టైల్ చెప్పాలంటే భారత్ మాతాకి జై జై హింద్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.